అనుభవానికి శివోహము అనే యొక్క సాధనతో కూడిన విద్య, ఆ అనుభవ జ్ఞానము ఏ కాలములో ఎప్పుడు ఏది మార్పు రాదు అన్నది. అంటే ఒక పరంపరగా గమనిస్తే మనము ద్వాపర యుగములో శ్రీకృష్ణుడికి ఆంజనేయ స్వామి కలిసినట్టు ఉన్నది. అంటే ఇక్కడ మన అవసరం కోసం ఈ మాట చెప్పుకోవడమే. రామావతారము కృష్ణావతారానికి చాలా వ్యత్యాసం ఉంటుంది బాగా. అయితే దాని ఆశ్చర్యంగా హనుమ అడిగినప్పుడు చెప్తాడు, భౌతికములో యుగాల యొక్క ధర్మాలు కర్మలు అన్నీ కూడా అనేక సందర్భాలుగా మార్పు చెందటమే దాని ధర్మము. అది ముందే నిర్ణయించబడి యుగములు జగముల రచన జరిగిపోతుంది. ఆ తర్వాతనే బిగిన్ అవుతుంది సృష్టి. దీనికి ఎవరు ఏమీ ఆపలేరు. ఇందులో అవతారాలు ఎత్తిన ఎవరమైనా దానికి కట్టుబడి ఉండాల్సి వస్తుంది. అవతార దేహం లేకపోతే కట్టుబాటు లేదు, దేహం ఉంటే కట్టుబాటు తప్పదు కదా ఎవరికైనా కానీ. అట్లా ఉంటుంది. అందుకని ఇక దేహాతీతమైంది, కాలములో మరణం లేనిది యొక్క బ్రహ్మ విద్య ఒకటే అని అంటాడు. కాలంలో మరణం లేదు దానికి. గురు శిష్య పరంపర కూడా మళ్ళీ ఎవరో వస్తూ ఉంటే మళ్ళీ ఆ పరంపర అనేది గురుపీఠం ఉన్నది అంటాం. ఎప్పటి నుంచో గురుపీఠం గురించి ఇందాక చూసుకున్నాం. ఆ యొక్క దక్షిణామూర్తి శివుడే, పరమశివుడే ముందు గురువు అందరికీ అని. అక్కడ నుంచి ఇక్కడ దాకా కొనసాగుతూనే ఉన్నది. కొన్ని ఇన్ని యుగాలు గడిచిన ఆ పరంపరని గురుపీఠాలు చెప్పుకుంటానే ఉండాం. అక్కడ నుంచి పరంపర వచ్చింది అని చెప్పుకుంటానే ఉంటాం. ఇది మారలా. మన కుటుంబాలు గురించి ఒకవేళ సామాన్యంగా వ్యవహారికానికి వెళ్తే మన ఇంటి పేరట మన కుటుంబాల గురించి 4-5 తరాలు చెప్పగలమా? ఒక 7 తరాలు చెప్పగలమా? అంటే ఈ 7 తరాలు అంటే కేవలం ఒక 100-150 సంవత్సరాల కాలమే ఇది. మరి యుగాలు ఎక్కడ? ఈ ఒక 100-150 సంవత్సరానికి గురించి మనం చెప్పలేం. అంటే ఏదో కాలగర్భంలో కలిసిపోయాయి. అందుకని భౌతిక వ్యవహారికాలు కాలగర్భంలో కలిసిపోయేటి వీటికి మాత్రమే లెక్క ఉంది. అందుకనే కాలములో మరణము లేనటువంటి ఈ యొక్క విద్య ఒకటేను అని చెప్పటం వల్ల ఇది అమృత విద్య అనేది పదం ఎందుకు వస్తుంది అంటే ఒక అమృతం అనే తత్వాన్ని తెలుసుకొనటం, అంటే మరణము లేని యొక్క విశిష్టతను తెలుసుకొనటం అనే దాని మీద మొట్టమొదట ఆ అమృతం అనేది ఏ రూపంగా ఉన్నది అనే దానికి పెద్దలు ఎందరో గురువులందరూ మనకు హితబోధ చేసినప్పటికీ కేవలము సత్తు అంటే మొదట అచలము నెరిగించదని కందార్థంలో ఎలా ఉన్నదో ఇక్కడ కూడా ఆ పదాన్ని గీతలో చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేసుకొని ఇంకా సత్సంగంలోకి వెళ్తాం. క్షేత్రాక్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఈ క్షేత్రాన్ని పరిశీలన చేసి చెప్పేటప్పుడు 13వ శ్లోకం ఉంటుంది. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞత్వా అమృతమస్మృతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తాన్న సదుచ్యతే. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞత్వా అమృతమస్మృతే. అమృతం అనే తత్వాన్ని తెలియజెబుతున్నాను. ఆ అమృతం అనేది ఏది అని అంటే పరబ్రహ్మ, అనాది మత్ అనగా నేను కూడా, నాకిది కూడా ఈ రూపాలు అవతారాలు కాదు, దానికి సంబంధించిందే కాదు. నేను ఏ స్థితిగా సంబంధించి ఉంటాను అంటే అనాదిమత్ పరం బ్రహ్మ నహి సత్తు అన్నాడు. సత్తే లేకపోతే చిత్తు లేదు, జీవుడే లేడు. అంటే తాత్పర్యం ఏముంటుంది? అర్జున, ఇది సత్తని కానీ చిత్తని కానీ అసత్తని కానీ చెప్పరానిది అన్నాడుగా. అటు సత్తని కాదు, చిత్తు కాదు, అసత్తని కూడా దీనిని సంబోధించడానికి వీలు కానిది. అందుకని అనిర్వచనీయమని మరొకటి నిర్వికల్పమని నిరామయమని అనేక రకాలుగా చెబుతూ పరబ్రహ్మము అనే శబ్దం దగ్గర అన్నీ ఆగిపోతాయి. ఏ సాధనలైనా ఏ విద్యలైనా అది యొక్క గురు సూచనగా తెలుసుకోదగిందే తప్ప ఇంకా వాదోపవాదాలకు తాగుండదు. దేవతలు ఉండొచ్చు, మరొకటి ఉండొచ్చు, మన పీఠాలు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. ఏ పీఠమైనా ఎవరైనా సరే పరబ్రహ్మం అనే నిరూపణ జ్ఞానం తీసుకొచ్చారు, గురు పరంపర ఇచ్చారు. కానీ పరబ్రహ్మం అనే తత్వం కాడ ఆగిపోతుంది, ఏమీ ఉండదు. ఆ పరబ్రహ్మం అనే మహాతత్వాన్ని తెలియబడటమే పరిపూర్ణం అవుతుందే తప్ప ఇంకా ఎక్కడా పరిపూర్ణం అనేది కాదు. అంటే శివుడి గురించి మనం చెప్పుకున్నా శివోహము జీవోహము అని అంటున్నాం, జీవాత్మ పరమాత్మ అంటున్నాం. అనగా ఈ జీవాత్మల పరమాత్మల సంబంధం మాత్రము జనన మరణాలతో కూడినవి, జన్మలు ఉంటాయి. ఉత్తమ జన్మలు యుగ పురుషులు ఉంటారు, పామరులు ఉంటారు. అలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇది వారి యొక్క సాధన అనుభవాలను బట్టి. కాకపోతే ఇక జన్మ రాహిత్యము అనే ఒక మహాపదము వస్తే కీలకమైన అదే నహి సత్తు అన్నాడు. ఎక్కడిక సత్యే నహి అన్నప్పుడు ఇంకా ఏముంది అంటే ఏమీ లేదు, ఇహము లేదు, పరం లేదు అనే కాడికి వస్తుంది. అయితే అది ఒక్కటే మహా కీలకమైనటువంటి అనంతమైనటువంటి గొప్ప. ఒకవేళ మనము ప్రార్థనలు ఏ గురు ప్రార్థనకి వెళ్ళినా పరబ్రహ్మ దగ్గర ఆగిపోవటమే.
ఆ పైకి ఎక్కడ విచారం ఉండదు ఎవరికి కూడా. అందుకనే ఒకవేళ ఎవరైనా ఒక మన మహనీయులు ఎందరో ఇది చరించినప్పటికీ ఒకవేళ భక్తి మార్గంలో వచ్చిన అన్నమయ్య కూడా బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే, ఇంకా ఏమీ లేదు ఇక్కడ, అన్నీ అక్కడ రద్దయిపోతున్నాయని ఎప్పుడు పాడాడు? 80 ఏళ్ళ వయసులో పాడాడు. ఆయన 92 ఏళ్ళు జీవించాడు. నానాటి బ్రతుకు నాటకం అని చెప్పే పదం వాడాడు. ఇక ఆఖరికి వేమన బ్రహ్మ విద్యలో ఇక బయట కూడా తిరగడానికి ఆయన ఇష్టపడక ఓ గృహలో గుడ్డలు కూడా లేకుండా, వస్త్రాలు లేకుండా కూర్చున్నాడు అన్నట్టు ఒక ఫోటోలు చూస్తూ ఉంటాం. మనం చూడకపోయినా ఏదో పెద్దలు చూపించారు, మనం చూస్తున్నాం అనేది అందరికీ అనుభవం తెలిసి ఉంది. అయితే ఈ కీర్తనలో ఆ వస్త్రాన్ని కూడా ఆయన ఛేదించి వాడాడు. ఇంకా అదొకటి చెప్పుకొని సత్సంగులకి మామూలుగా అందరూ పరపర కొనసాగిస్తారు. నా వరకు నేను పూర్తి చేస్తాను. కుడిచేదన్నము రెండో చరణం ఇది. కుడిచేదన్నము కోక చుట్టెడిది నడుమంత్రపు పని నాటకము ఒడిగట్టుకొనిన ఉభయ కర్మములు గడిదాటినప్పుడే కైవల్యము. ఒడిగట్టుకొనిన ఉభయ కర్మలు అంటే స్పష్టంగా మనందరికీ ఒక ఏంటి ఉభయ కర్మలు ఏంటి? ఇప్పుడు ఒడిగట్టుకొని వచ్చావు ఉభయ కర్మలతో. ప్రారంధము ఒక కర్మను ప్రారంధం ఉంటేగా జన్మ వచ్చింది. కర్మ లేకపోతే జన్మలు ఎవరికి ఉండవు. జన్మరాహిత్యం చేసుకోవడం కోసమే ఇంత పోతా మనం చెప్పుకునేది. మరి కర్మ ఉండబట్టి మనం వచ్చింది వాస్తవం ఒప్పుకోవాల్సిందే కదా. మళ్ళీ కొత్త కర్మలు సంచితములు ఏర్పాటు చేసుకుంటాం. ఈ కాలానికి ఈ సమయంలో పూర్ణమైన బోధ ఎందుకు అవసరమైందంటే మళ్ళీ సంచితము నీవు లేకుండా పోవటానికి, సంచితము నువ్వు రద్దు చేసుకోవటానికి పూర్ణ బోధ అవసరమైంది. మామూలుగా జన్మలు రావడానికి భక్తి మార్గం సరిపోతుంది. అట్లాగే ఒడిగట్టుకొనిన ఉభయ కర్మలు వాటిని వెంటను నువ్వు గడి దాటించుకుంటేనే నీకు నిజమైన కైవల్యం అందుతుంది అని అంటూ ఒక గంధార్థములో ఆకాశము ఆవరణమనిరి నిరావరణం అచలమనిరి మహత్ములు. ఆవరణము నందే ఉండి ఆవరణంతోనే ఉండా మనమందరం ఇక్కడ. నిరావరణము కలిగుడు. ఆవరణము నందే ఈ దేహం పోయాకంగా కనేదేముంది, మనం తెలుసుకునేదేముంది పూర్ణబోధ. ఆవరణము నందే నిరావరణము కనిన ఆ పై పలుకు ఉండదు, ఆ పైన పలుకు లేదు. పలుకు లేకపోతే నిశ్శబ్దో బ్రహ్మ ఉచితే అని మహా అతీత స్థితి తెలుస్తుందని అలా చెప్పినప్పుడు దాన్ని ఎందుకు గుర్తు చేశానంటే ఈ కందార్థాన్ని అన్నమయ్య కూడా ఇక్కడ అదే పదం వాడతాడు. చివర తెగదు పాపము తీరదు పుణ్యము నగినగి కాలము నాటకము యగువని వెంకటేశ్వరుడు ఆయన ఇష్టదైవం ఆయన కొలుచుకున్నాడు. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి గురువు వాళ్ళ గొప్పే కదా. అందరం ఒకటైనప్పటికీ దానికి ఆ ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే గగనము పైదిది కైవల్యము. గగనము ఆవరణం, దాని అతీతమైన స్థితి తెలిసినప్పుడే నిజమైన కైవల్యం అందుతుంది అని ప్రకటించాడు. అంటే ఈ ఆవరణాన్ని ఆయన ఛేదించే చెప్పాడుగా. అంటే అదే పరిపక్వత పరిపూర్ణత అనేది మనకందరికీ కూడా ఆయన 80 ఏళ్ళలో పాడాడని ఇప్పుడే చెప్పా. మరి మనం కూడా అంత వయసు వచ్చినప్పటికీ ఆ టయానికి అది అక్కడ దాకా వెళ్ళవలసిన ధర్మం అయి ఉంది అందరికీ. ధర్మం ఏది ధర్మము? ఏ ధర్మాలని పట్టుకొని తిరుగుతాం మనము? అనేక ధర్మాలు ఉంటాయి. వృత్తి ధర్మం, వ్యాపార ధర్మం, కుల ధర్మం, అన్ని ఉద్యోగ ధర్మాలు. ఎన్ని ధర్మాలు నిలబడతాయా? వ్యావహారికాలే. అందుకని వ్యావహారికాలకు లేదు ఇక. అంటే లోకంలో జీవించడానికి మనం అందరము కూడా సమాజపరంగా ఇదే నేతి నేతి మహావాక్యములు మన పెద్దలు చెప్పారు. నాయన నేతి నేతి మహావాక్యములే ఉండొచ్చు ఎన్నో, ఇలాంటి ధర్మాలు ఎన్నో ఉండొచ్చు. ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని ఏది కాకుండా ఉన్నదేదో అది నీకు పరిపూర్ణంగా ఉంటుంది. ఇది అది అని మారేటప్పుడు పరిపూర్ణం ఎందుకు వస్తుంది? మారదు, పనిచేయదట్లా అని చెప్పినప్పుడు అలాంటి స్థితికి వెళ్ళిన మహనీయులు ఎందరో మనకు. వారి నుంచి కూడా వారు 14వ శతాబ్దం అన్నమయ్య అంటే ఆ నుంచి మనకు ఎందరో వచ్చిన ఆ యొక్క పూర్వమీమాంసమును పట్టుకొని ఉత్తర మీమాంసాన్ని మూలాన్ని తీసుకొని వచ్చారు. ఇక్కడ వేదాలు పూర్వమీమాంసం ఉందామనుకో, ఉత్తర మీమాంసంగా ఉపనిషత్తులు వచ్చాయా? దానికి వేరుగా దాన్ని పట్టుకొని తీసుకొచ్చాడు. అనగా పూర్వమనే మూలమనే దానిని ఆధారం చేసుకుంటూ ఉత్తర మీమాంసం అంటే అట్లా వస్తువు వచ్చింది. అట్లాగే మహనీయులు ఎందరో అలా మళ్ళీ దాంట్లో నవనీతంగా మళ్ళీ తీసుకొని మనకు అందించినటువంటి, మన దగ్గరికి అంత మనం శ్రమ పడకుండా అందించినటువంటి మహనీయులు ఎందరో ఉండి అటువంటి వారు ఎందరుండారో ఈ భూమి మీద వారికి అందరికీ నా వందనములు అని చెబుతూ ఒక సామాన్యంగా మనము త్యాగయ్య ఎందరో మహానుభావులు అందరికీ నా వందనములు కీర్తన పాడాడు. ఎందరో అందరికీ నా. అయితే తర్వాత అంటాడు వెంటనే
అంతవరకే మనం వింటాం, ఆ తర్వాత విన్నాం. చంద్రురు నిమించు అంద చందములు హృదయాల మందు చూచి హృదయాల మందు చూచి ఆనందముందు వారలెందరూ. అంటే ఆ చంద్రుని కూడా మించిన స్థితి ఏదైతే ఆ వెలుగు ఉన్నదో, ఆ మహాతత్వాన్ని ఎవరైతే దర్శించి ఉన్నారో వారికి నేను వందనం చేస్తున్నాను, అట్టి వారు ఎందరో మహనీయులని మళ్ళీ అంటాడు. సామాన్యంగా అబ్బో అంతటి వాడు అందరికీ దండాలు పెట్టాడండి మనం ఎంతండి అనుకుంటాం, కానీ అవతల పదం విన్నామంటే అట్లాగే ఏదైనా అటు ఇటు అన్నీ కూడా పూర్వమన్నా ఉత్తర మీమాంసమన్నా ఎక్కడి నుంచి ఏది చాలు వారింది ముందు ఇక్కడ ఇది, అది మూలం లేకపోతే ఇది వచ్చేది కాదుగా మనకు. అక్కడి నుంచి వస్తేనే దాన్ని తీసుకుంటూ అందరి హృదయాలకు మనసుకు అనుభవ జ్ఞానముతో హత్తుకుపోయేటట్టు మనకు ఎవరని ఇవ్వడానికి ఎందరో తీసుకొచ్చారు. ఇలా అలాంటి భావన చేస్తూ మనమందరము ఇది ద్వైత అద్వైత పరిపూర్ణత. ద్వైతము తెలియకపోతే ఒకవేళ కేవలము బోధగా విని అమ్మగారు ఇందాక అన్నారు ఏది అవధూత గీత కొన్న దానిని అనుభవంగా కూడా పొందాలి కదా అని చెప్పి అన్నారు. వెంటనే అన్నారు మీరు, చాలా సంతోషించాను నేను. ఇప్పుడు అవధూత గీత ప్రకటించారు వెంటనే తీసుకున్నాను అన్నాను. తీసుకుంటే అనుభవం కూడా దాన్ని పొందాలి కదా అని కూడా అంది. వెంటనే అది అవసరం, అక్కడ చాలా అవసరమైనటువంటి మాట. అట్లాగే ఆ భావన ఇక్కడ అందులోని ఒక శ్లోకం మాత్రం చెప్తానమ్మా. ఇప్పుడు ఏం చెప్తాడంటే పరమాత్మ అద్వయానంద పూర్ణ. పరమాత్మ అద్వయుడు, ద్వయముగా ఆయన మారిన జీవుడు జీవాత్మ పరమాత్మగా మారిన మూలము అద్వయంగా ఉండి ప్రసరించింది ఇది. అందుకని ఇది మిథ్య, ఇది బ్రహ్మ సత్యం అన్నట్టు ఉంటుంది. పరమాత్మ అద్వయానంద పూర్ణ పూర్వం స్వమాయయ, పూర్వం తన యొక్క స్వమాయ చేతనే, పూర్వం స్వమాయయ స్వయమేవ జగద్భూత్వా, తానే స్వయంగా జగత్తును స్వయమేవ జగద్భూత్వా, ఆయన స్వయంగా దీన్ని సంకల్పించాడు. జీవరూప ప్రవేశత, తానే జీవుడిగా ప్రవేశించాడు. అందుకే జీవాత్మ అన్నాం. ప్రకృతి పరంగా జీవుడు, దేహపరంగా. దీనికి ఆధారమైన ఆత్మ జీవ ప్లస్ ఆత్మ, జీవాత్మ. సరే, ఈ దేహం పోతే కనుక మళ్ళీ ఆ మహాతత్వంలోనే కలిసిపోతా ఉంటాయి, ఇవన్నీ వస్తాయన్నది ఒక ఎన్నో మనం విని ఉంటాం. అట్లాగే ఒక శ్లోకం దానికి వివరణ ఇస్తాడు అట్లా. అందుకోసం అలాంటి అప్పుడు ఎవరు ప్రవేశించారు జీవుడిగా? వారే ప్రవేశించారు. మొట్టమొదటి ఇద్దరమే. అందుకని అక్కడ దాకా వెళ్ళడానికి ఈ జీవాత్మకు అవకాశం దొరికింది. బింబముగా ఉన్నాడు, ప్రతిబింబాలు ఇవన్నీ. ఇదే యొక్క సూచన గొప్పది. బింబమున్నది సూర్యభగవానుడు బింబము, ప్రతిబింబాలు పడ్డాయి మిథ్యే కదా. ఇవన్నీ ప్రతిబింబాలు, జీవులు లేచి తిరుగుతున్నాయి, కానీ మళ్ళీ రద్దయిపోతూ ఉంటాయి. అందుకని ఇది మిథ్య అయింది. ఒకవేళ మిథ్య అనేక రకాలుగా విచారణ చేస్తే ప్రతి ఒక్కటి మిథ్య. మనకు కాలంలో ఎన్నో యుగాల నుంచి భూమి ఉన్నా కానీ ఎప్పుడోసారి మిథ్య కావచ్చు. కానీ మన సంగతి వచ్చేసరికి వాటి సంగతి అటు పక్కన పెడతాం. మన విచారణ చేస్తే మనది మిథ్య ఏది మరి మిథ్య కానిది ఒకటి ఏదో ఉన్నది ఏంటంటే అప్పుడు ఈ ప్రతిబింబ జ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకొని బింబ జ్ఞానానికి వెళితే బింబ జ్ఞానము కూడా ఏది ఇక లేదు అని చెప్పడం కలిగిందే నహి సత్తు అన్నాడు. ఇది నిజమైన గురువు అప్పుడు అవసరమయ్యాడు. గురువు సూచన అప్పుడు అవసరమైంది. ఈ లోపల అన్నీ తెలుసు, అందరికీ అన్నీ తెలుసు. ఎరుక ఎంతవరకు ఉన్నది? ఎరుక లేనిదేది? ఎరుక ఎంతవరకు ఉన్నది? పోనీ అంతటా ఎరుకే ఉందని అంటావా? ఎరుక పరిమితమా అపరిమితమా? దాని మూలం ఎంతవరకు ఉన్నది? ఎరుకాతీతమై ఉన్నది ఏది? ఇవన్నీ గురు సూచనలు తప్ప అందరికీ అంత తేలిగ్గా ఉండపట్టదు. అందుకని ఇహము కానీ పరము కానీ ఎంతవరకు ఉన్నదా అంటే ఇవి పూర్తిగా గురు సూచనలోకి వెళితే ఓహో ఇంతవరకే ఉన్నదా? తరుణి నిజగురు భావము పరిపూర్ణమచలము పర అపర ద్వయరహితము. పరమాత్మ రుక్మిణీదేవికి ఉపదేశం ఇచ్చేటప్పుడు చెప్తాడు, తరుణి నిజగురు భావము పరిపూర్ణమచలము, పర అపర ఈ రెండు ఉండవు, ద్వయరహితమైపోతాయి అని వర్ణిస్తాడు. అందుకని ఇక వచ్చినది ఇది ఎలాంటిదంటే ఇది ఏదేదో ఒక ఎంత రకంగా ఎన్ని విషయాలుగా మనం తిరుగుతాము అని అంటే మన యొక్క నిజస్వరూపాన్ని చెప్తాడు. మూలమేమియు లేనిది గుర్తెరిగే దేహము తాలైక ఏమున్నది, దాల ఎరుకల జోలలో పడి కూలనేటికి పాలు మాలి
ఈలెరిగి గురుకీలుగనుగని జాలమే నిర్మూలమగుతను. జనించేది నిర్మూలమవుతుంది, జనించేది నిర్మూలమవుతుంది. ఈ దాల ఎరుకల అంటే ఏది తెగదు పాపము తీరదు పుణ్యం అన్నట్టు ఆయన ఈ తెగవు తీరవు జరుగుతూనే ఉంటాయి. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఇక ఈ దాల ఎరుకల జోలిలో పడి కూలిపోతున్నారు అందరూ. ఇవి తెగేది కాదు, తీరేది కాదు అనుకుంటూ జనించేది ఒక గురువు ద్వారానే నీకు తెలుస్తుంది. అంటే వీళ్ళెరిగి గురుకీలు కనుకొని జాలమే జనించేది నిర్మూలమైన సంగతి నీకు తెలియాలి. అందుకని అలాంటి మహత్తరమైన మహనీయమైనటువంటి ఈ పరిపూర్ణ బోధన అక్కడ దాకా తీసుకెళ్ళటానికి మహనీయులు ఎందరో క్లుప్తంగా వాడారు. దానిని శివరామ దీక్షితుల వారు, ఆ తర్వాత మనకు కృష్ణ భాగవత దేశికేంద్రులు బాగా అంటే కందార్థాల రూపంలో మనకు అనేక రకాలుగా చెప్పుకొని టైం కాలక్షేపము కాలక్షేపం అంటే సత్కాలక్షేపం. ఆ సత్ అనే మూలాన్ని తెలుసుకోవడానికి కాలక్షేపం, కానీ కేవలం ఊరికే కాలక్షేపాలు వేరు. ఎంతో కాలం పోయింది మనకు, అట్టని కాదు. సత్ అనే తత్వాన్ని యథార్థంగా తెలుసుకోవటానికి, అది యథార్థంగా తెలుసుకున్న రోజు ఇక మిగతా వాటి మీద భ్రాంతులు పోతాయి. భ్రాంతియే జన్మలకు కారణము. కేవలము భ్రాంతి రహితమైతే ఇక జన్మరాహిత్యమని కూడా చెప్పచ్చు. భ్రాంతియే రహితము అనే దానికి ఎన్ని బోధలు ఎంత విన్నా, ఇంకా ఇప్పుడు చెప్పేపోయేవారు గారు సత్యనారాయణ గారు చెప్పినా, నేను చెప్పినా, మరొకరు ఎంతమంది చెప్పినా, కేవలం ఒకవేళ కొన్ని గంటల తరబడి ఉపన్యాసాలు చెప్పినా భ్రాంతి రహితం అనే భావన కలగకపోతే, ఒకవేళ రహస్యాలని చెప్పామనుకో, రహస్యం అంటానేదంటే రహస్యంగా ఉండటమే కాదు, అతి రహస్యం బట్టబయలై ఉంటుంది. అతి రహస్యము బట్టబయలు అంటూ బయలై ఉన్నడురా బ్రహ్మము, బయలై ఉన్నడురా బయలై ఉన్నడు భ్రాంతులుడిగితే కాయరహితమై కన్నుల ఎదుటను. కాయరహితమై బయలై ఉన్నాడు. ఇప్పుడు సూర్య మన గుచ్చడానికి సంతు లేకుండా ఉన్నది అంటూ ముళ్ళు గుచ్చగా సంతు లేకను కలిగి ఉన్నది బట్ట బయలై కనరామ తండ్రి అని చెప్పినట్టు ఉన్నప్పుడు మరి ఇక ఇంకో చోట కానీ ఇంకో చోట ఎతకటానికి అవకాశం లేదు. కాయరహితమై ఉన్నది అంటే ఈ కాయాలనగా ఈ కనబడకుండా వీటిని ఏది దీని రహితము చేసుకొని అది ఉన్నది ఎప్పుడు. అందుకని ఈ లోకాలు పుట్టినప్పుడు ఈ లోకాలన్నీ పోయినప్పుడు కూడా అది ఉన్నే ఉంటుంది అంటూ ఆత్మలింగ శతకారకుడు మొదట జగము లేక 3 రేకుల చెట్టుకు తుదను కొమ్మలైదు తూగులాడి కొమ్మకు కోటి కాయలుగా చెరా అఖిల జీవసంగా ఆత్మలింగ. మొదట జగము లేదు అంటే సులువుగా చెప్పాడు ఒక ఆన్సర్ని. మొదట జగము లేదు, మధ్యలో వచ్చింది ఇది. అందుకనే మధ్యలో వచ్చినది ఏది? ఈ యొక్క వ్యావహారిక 3 రేకుల చెట్టు అనగా ప్రాణవ ఓంకారాన్ని తీసుకోవచ్చు, అదే కదా ఆధారం సృష్టికి. ఇక తుదను కొమ్మలైదు తూగులాడి అనగా దాన్ని పంచభూతాలని కొంతమంది వర్ణించారు. పంచభూతాల కన్నా తన్మాత్రలు తీసుకోవచ్చు. శబ్ద స్వరిచ రూప రసగంధాదులు మూలం అది కదా, అది ఉంటేనే ఈ భూతాలు ఉండాలి. అది దీనికి ఇల్లు ఏముంది? వాటి చేతనే కదా మొత్తం నడుస్తూ ఉంది. మన జ్ఞానేంద్రియాలకు దానికి నిరంతరం సంకేతాలు అవే. దాని చేతనే ఇంత వ్యవహారికం నడుస్తుంది. తెలుసుకోవాలన్నా తెలుసుకోలేకపోయినా అయ్యే సంబంధం మనకు. అందుకని తూగులాడి కొమ్మకు కోటి కాయలు కాచారా. ఆ నుంచి ఇక తామరదంపలాగా పెరిగింది. కానీ మొదట లేనిది ఒకటి ఉన్నది, ఇది లేకుండా ఒకటి ఉన్నది కనుక దానిని నువ్వు తెలుసుకోవలసి ఉన్నదని తెలియజేశారు. ఇది ఒక సూచనలో సులువుగా అర్థం కావడానికి ఒక పద్యంలోనే తేల్చాడు ఆయన. అందుకోసము అలాంటి భావన మనందరికీ కలిగి ఆ యొక్క ఈ భావన యొక్క భావరహితము. భావన ముందు కలగకపోతే ఆ భావన రహితం చేసుకోవడానికి ఎలా కుదురుతుంది నీకు? ఇది మిథ్య అని తెలిసినప్పుడు దానిని అది మిథ్య అంటే మంది కాదు అనుకుంటాం. మిథ్య అంటే అది కాదని. కాదు అనే జ్ఞానం ఎక్కడొస్తుంది? ఒక సూచన, నా వరకు ఒక సూచన ఏంటంటే, ఒక గొప్ప ధనవంతుడికి ఒక 100 ఎకరాల పొలం ఉంది. తర్వాత వాళ్ళు అమ్ముకొని ఉంటారు. ఒకప్పుడు మనలాంటి తెలిసిన వాళ్ళం ఈ 100 ఎకరాల పొలం మీదే కదండి అంటే, ఒకప్పుడు నాదే ఇప్పుడు నాది కాదు అంటాడు. అమ్ముకున్నాక నాది అంటాడా? అమ్మాక అన్నాడు కదా నాది. మనమైనంతే కదా, మన వస్తువు ఒకప్పుడు మంది, మనం ఇప్పుడు అమ్మేసుకున్నాం దాన్ని. అయితే తెలియని వ్యక్తి అంత ముందు వచ్చి మనకు తెలిసిన వ్యక్తి అడుగుతాడు ఈ మీదే కదా అని, నాది కాదు అంటాం. మరి ఒకప్పుడు నీదే కదా. అట్లాగే ఈ భవబంధాలని ఒకప్పుడు మనయే, తెలిసాక మనవి కాదు. అది ఎంత సత్యమో ఇవన్నీ తెలియబడ్డాక ఈ మనవి కాదు. అందుకని వ్యావహారికంగా నువ్వు దృశ్యము నువ్వు కాదు, దృక్కు నువ్వే. కానీ దృశ్యము నాది అని పట్టుకోవడమే బంధాలు ఏర్పడ్డాయి. బంధాలు ఎక్కడ ఏర్పడ్డాయి? బంధాలకు ఒక ప్రధానమైన అంశం ఏదంటే, నువ్వు దృశ్యాన్ని ఎదుగుతున్నావు, ఆఖరికి
భార్యాభర్తలైనా కన్న బిడ్డలైనా దృశ్యమే కదా. నీకు నువ్వు దృక్కు, అందరూ దృశ్యమే. అందుకనే ఒకరు పోతే ఒకరు చేసేదేమీ లేదు. ఒకవేళ బిడ్డ పోయినా, తండ్రి పోయినా, మరొకరు పోయినా ఏదో చూస్తున్నారు, ఊరుకుంటున్నారు. తాను కాదనుకుంటున్నారు. అది నా బిడ్డ పోయాక నేనెందుకు ఉండాలని ఏమైనా అనగలరా? చేయగలరా అట్లా? ఇప్పుడు కొన్ని జరుగుతున్నాయి, చూస్తున్నాం కదా. ఇక్కడ మనకు ఏమి అలాంటివి కాకపోయినా కొన్ని జరుగుతుంటే చూస్తున్నాం కదా. పోతే పోయాడు, ఏం చేస్తామంటే అది తాను కాదు కానీ ఉన్నప్పుడు అది నాది అనుకుంటున్నాడు. మళ్ళీ తనలో అంతరంగమే తాను పోతే పోనీలేని అనుకుంటున్నాడు మళ్ళీ. అంటే ఈ దృశ్యము ఏదైనా నువ్వు కాదు, నీకు నీవే దిక్కు. నీ ఆత్మకు నువ్వు ఉద్ధరించడానికి ఈ యొక్క నువ్వు అతీత స్థితికి ఎరుకవు నువ్వే. ఎరుకాతీతమైనటువంటి జ్ఞానానికి కూడా నీ ఎరుకే నీకు నీవే దిక్కుగా నిన్ను చూపించగలిగే తప్ప దానికి గురువు గారు సూచన ఇచ్చి చెప్పటము వరకే ఆయన ధర్మం. ఆ స్థితి ఉండటము శిష్యుడి ధర్మమే, అంతేగాని ఇంకొక ఎవరి ధర్మమై ఉండదు. ఎందుకని అట్లాగే ఎవరము కూడా దృశ్యమును చూసే భ్రాంతిలో పడతాం. ముందు అద్వయంగా రెండుగా లేదు, అద్వయమై ఉన్నది అనే మహాతత్వాన్ని మనం తెలుసుకోగలిగితే, ముందుగా నేను ఉన్నది ఏది, నా స్థితి, ఇన్ని తెలుసుకున్నది ఏది అనే దృక్కు మాత్రమే ఉంటే దృక్కు నుంచి ద్రష్ట అనగా స్వానుభవంగా దర్శించడం జరుగుతుంది. తాను ద్రష్ట అయినప్పుడు తనదు కానిదంతయు కూడా చూస్తూ అతీతంగా. ఇక ఈ విద్యలో కానీ పరమాత్మ యొక్క విశిష్టతను ఎవరు ఎన్ని చెప్పినా లేదా పరిపూర్ణం అవతలు చెప్పినా ఒకరు తరిస్తే అందరూ తరిస్తారని లేదు. గొప్ప వింత. నువ్వు తెలుసుకుంటే నువ్వే తరిస్తావు, అంతే కదా. లోకము ఉంటుంది, ఎరుక ఉంటుంది. అడిగి పోతుంది, లోకము ఉన్నది, ఎరుక ఉన్నది. దానిని మనం ఏమి చేయలేము. నీకు నువ్వు ధరించడానికి నువ్వు కర్తవు, నీకు నీవు జన్మరాహిత్యం చేసుకోవడానికి నువ్వు కర్తవు. అంతేగాని అది అవసరమైనప్పుడు దానిని హితబోధ చేసి ఉన్న సత్యం ఇది, ఉన్న యథార్థం ఇదేని చెప్పటములు అంతరించకుండా ఈ విద్య మాత్రం ఉన్నది. యుగాలు గడిచిన విద్య అంతరించలేదు కదా. ఎన్నో విద్యలు అంతరించాయి. ఒకప్పుడు ఉన్న విద్యలు ఇప్పుడు ఉన్నాయా? ఒకప్పుడు ఏరే విద్యలు ఉన్నాయి, ఇప్పుడు కొత్త విద్యలు వచ్చాయి. మనకు విద్యలు మారుతున్నాయి, కానీ ఇది మారలేదు, ఈ సంబంధము మారలేదు. అలాంటి కాలములో మరణము లేని మహత్తరమైన గొప్ప విద్యగా భావిస్తూ దానికి మనము పూర్తి శరణాగతి పొందటానికి, ఏ దానికైనా శరణాగతి పొందాలంటే కొన్నిటికి మనం ఖర్చులు ఉంటాయి. ఏ గుడికి వెళ్ళి దేవుడి శరణాగతి పొందాలన్నా ఏదన్నా చేయాలన్నా కాసు వీసము ఖర్చు లేనిది ఇదే. ధర స్వల్పము, ఫలము అధికము. శ్రవణానందంగా వింటమే కదా, విని దాని యొక్క స్వానుభవంగా వెళ్తమే కదా. ఏం ఖర్చు ఉంది ఇక్కడ? ఇంకా భౌతికంగా దేహపరంగా చూసినా ఆరోగ్యవంతమైంది. నిశ్చలాత్మ నిర్మలాత్మలని అంటే ఆ యొక్క దేహం ఆరోగ్యాన్ని కూడా అది అవసరమై ఉంటుంది. అపారమైన జబ్బులు వచ్చినా నువ్వు విశ్రాంతి తీసుకోవాలండి, డాక్టర్ సలహా ఇస్తానే ఉంటాడు. బాగా విశ్రాంతి తీసుకుంటేనే బాగుంటుందండి, నీ మేము మందులు వాడినా నువ్వు విశ్రాంతి తీసుకోవాలి అన్నప్పుడు వాళ్ళు చెప్పకుండానే ముందే ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు ఆ సమస్యకు గురి కాము. అందుకోసము అలాంటి యొక్క పరంపరలో అందరము ఇది తరించాలని సంపూర్ణమైన అట్టి భావన కలిగినప్పుడే మనసుంటే మార్గం లేకపోదు. ఇలా ఏర్పాటు చేసుకుంటాం, నిలబడతాం, చూస్తాం. అట్లా కాకపోతే ఏదో ఇందాక ఒట్టి కాలక్షేపమేననుకో, ఏముందులు పిలిచారు వెళ్ళి వచ్చాంలేండి అనుకుంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. మళ్ళీ కాదు, ఇది తప్ప నాకు రెండవది లేదు, నాకు దిక్కు ఇదొకటే ఉన్నది అని అనుకున్నప్పుడు కట్టుబడతాము. ఈ దృశ్యంలో ఉన్నాయని నాదంటేనే కదా కట్టుబడింది మనము. అది దాని నుంచి ఇటు మలుపుకుంటే అందరం కట్టుబడి ఉంటాం. ఇక దానికి తిరుగులేదు. లోకాన్ని బాగు చేయాలంటే ఇంతకన్నా బాగు చేసేది ఏం లేదు. ఎవడు కూడా ఇలాంటి వాళ్ళే ఏ రాజ్యాన్ని ఏ సంపదలను ఆశించకుండా ఇలాంటి మహనీయులు నిర్మలంగా ఉన్నారు. రాజులే పోయారు ఎందరూ. అందుకని ఆ భావన జీవుడు ప్రకృతికి ఆత్మ ప్రకృతికి సంబంధించింది కాదు, అంటే పరమైంది. ఈ ప్రకృతికి పరమైంది. ఈ జీవుడికి దేహం వచ్చింది. దేహం వచ్చి ఆత్మస్వరూపంగా జీవాత్మస్వరూపంగా సంచరించేటప్పుడు భగవంతుడు ఇవి అన్నీ కూడా ఈ పంచభూతాలు మనకు ఉపాధులు, పనులు చేసుకోవడానికి ఉపాధులు కావాలి కదా. ఆకలి తప్పులు దేహానికి ఉన్నాయి. ధర్మాలంటే మొట్టమొదటి ధర్మాలు అవే. ఆకలి తప్పులు ప్రాణధర్మము, జనన మరణాలు దేహధర్మము, సంకల్ప వికల్పాలు మనోధర్మం. పెద్దలు ముందు సడుర్ములు ఆయన ఇది గుర్తుపెట్టుకో. ధర్మం ఏదంటే ఏ ధర్మం కాదు, ముందు ఈ ధర్మం తిరిగి. ఆకలి తప్పులు ప్రాణానికి సంబంధించింది, ఆత్మకు సంబంధించింది కాదు అని. దేహానికి జనన మరణాలు దాని ధర్మం మధ్య చేసుకుంటుంది, అంతేగాని నీ ఆత్మకు లేదు. పోతే సంకల్పించినది వికల్పం చేయటము మనోధర్మం. సంకల్పం చేసింది వికల్పం చేయటం.
ఇక్కడ ఇదే ఒక గొప్ప సమస్య. ఇప్పుడు సంకల్పిస్తాము, మళ్ళీ కాసేపటికి అది మర్చిపోయి వికల్పంలో ఉంటాం. అంటే దాని యొక్క పూర్వాపరాలతో పూర్తిగా ఉండలేము. అలా రావడానికి కారణమేమి? విన్నాం కదా, ఒప్పుకుంది కదా అప్పుడు మనసు, మళ్ళీ ఇంకోసారి దాన్ని వదిలేసేస్తుంది. ఇప్పుడు ఒప్పుకున్నది రేపు వదిలేసేస్తుంది. అలా జరగటానికి కారణం ఏంటి? చంచలం. అదే అది కూడా కారణం ఏంటి? కారణం లేకుండా కార్యం జరగదు. ఒకటి జరిగిందంటే దానికి కారణం ఉంటుంది. కారణం ఉంటే కార్యం ఉంటుంది. కార్యం ఉందంటే కారణం ఉండాలి. ఈ కార్యకారణాలను రెండూ తెలుసుకుంటూ పోతే సంశయాలు నివృత్తి అవుతాయి. అప్పుడు కార్యకారణాలకు హేతువై ఏదైతే ఉన్నదో వీటికి అతీతంగా కార్యము లేదు, కారణం లేదు. అప్పటికి పూర్ణత్వానికి దగ్గరకు వస్తాడు. అందుకని ప్రతిదానికి కూడా ఏది ఈ ఉపాధులకు, జీవనోపాధులకు ఈ భూతాలు ఇవన్నీ ప్రాణానికి అవసరము. సరే, దీని నుంచి కొద్దిగా అవతలికి వెళితే ఈ మనోబుద్ధులు, చిత్త అహంకారాలు, ఇది పలానా అని తెలుసుకొని జీవించడానికి ఇది అవసరం. అనగా ఈ దేహంలో, ఈ దేహానికి అవసరమైనటువంటివి కారణ రూపంలో అంతఃకరణాలు. కరణములు అంటే చేతులు, అంటే ఒక పనిముట్లాగా ఉంటున్నాయి మనకు. దానికి కారణం ఏమైనా ఉందా అని అంటే దీనికి కారణం ఏంటి? మన యొక్క ప్రత్యేగాత్మ కారణమై ఉంటుంది. ఇంకొకటి ఏది కాదు. ప్రత్యేగాత్మ దానికి కారణం ఏంటి? ఈ ప్రత్యేగాత్మకు కారణమేమి అన్నప్పుడు పరమాత్మ కారణమై ఉంటాడు. ఇంకా పరమాత్మకు కారణం ఏమనేది గొప్ప గురికి. పరమాత్మకు కారణం ఏది? అది అక్కడే సంపూర్ణమైనటువంటి పూర్ణస్థితికి వచ్చిన వాడికి చెప్పడం వరకు జరుగుతూ ఉంటుంది. ఇంతవరకు ద్వైతం నుంచి అద్వైత స్థితికి వెళ్ళడానికి జరుగుతుంది. అద్వైత స్థితి ఎలా జరుగుతుంది అనే ఒక రాజయోగ రత్నాకరం అనే ఒక మహాగ్రంథం ఉన్నది. ఇది ఉత్తర భారతదేశంలో అయినట్టుంది, మనకి ఇక్కడ లేదు. కొద్ది శ్లోకాలు మన పుస్తకాల్లో కథలు వేశారు. ఇక్కడ ప్రశాంతంగా వింటున్నాం మనమందరం. వింటున్నారు కదా, ఏ అనే పనులన్నీ మానేసి ఉన్నారు. ఇప్పుడు మీరందరూ కూడా ఆ సత్తామాత్రమైన పరమాత్మ యందు సవికల్ప సమాధిలో మీరందరూ ఉన్నారు. ప్రమాణం చెప్తున్నాడు. శరీరే సైంధవం యద్వత్ సామ్యం భవతి యోగతాః తదాత్మా మనోరైక్యం సమాధిరభిధీయతే. సలిలం అంటే నీరు, సైంధవం అంటే ఉప్పు. ఉప్పు ఎక్కడి నుంచి వచ్చింది? మనకు నీటిలోనిచే కదా. మళ్ళీ నీటిలోని యోగతం అనగా దాంట్లో నీటిలో ఉప్పేసాం. ఉప్పేస్తే నీరు అవుతుంది కదా, ఉప్పులాగా ఉండదు కనుక. అంటే దాని పూర్వగతము నీరే గనుక నీరుగా మారింది. అది ఒప్పుకున్నావో దాంట్లో ఏం వేదాలు చదవాల్సిన అవసరం లేదు దీనికి. అది ఎంత సత్యము. తదాత్మా మనోరైక్యం సమాధిరవిధీయతే. తత్పదమైన ఆత్మ నుంచి ఎలువాడిన ఈ ఒక్క మనసు దాంట్లో ఐక్యమైంది. అది సమాధానం నీకు ఇంకా తెలియలేదా? తెలియకంగా ఎదుగుతున్నావు. ఇప్పుడు నేను కూర్చొని కన్ను మీరు తెచ్చి వింటున్నాను కదా, ఇది సమాధి కాదేమో అనుకుంటావు. నాయన, నీకు అదేరా సమాధిని ఇస్తంటే ప్రశాంతంగా విన్నావు కదా. కొన్ని సెకండ్లైనా అభిధీయతే. అప్పుడు ఆ క్షణాలు ఎన్ని సెకండ్లు నువ్వు ఉంటావో అప్పుడు సమాధిని ఇస్తా. జరిగిపోయింది నీకు. మళ్ళీ ఆ చరణం అన్నావు ఇందాక, మనసు చంచలమని. మళ్ళీ పక్కకి వెళ్ళింది అనుకో, ఆ గడియల వరకే నీలో ఏది రికార్డ్ అయి పైకి వెళ్తుంది. ఆ యొక్క స్థితి స్పృహలు పైకి వెళ్తాయి. మళ్ళీ చంచల స్పృహలు కూడా ఉంటాయి, యాడికి పో. కానీ ఆ సమయంలో అది పొందింది ఏది? అప్పటి వరకు మనం చూసింది ఒక ప్రత్యేకత. ఆ తర్వాత దేవుడు దర్శనమయ్యాడని కొంత భక్తులకు విషయాలు మనకు దొరుకుతాయి. చూసిన వరకు ప్రత్యక్షమే. తర్వాత ఏమైంది? ఆయన దారిని ఆయన పోయాడు, ఈయన దారిని ఈయన పోయాడు. అంతేనా? ఇప్పుడు నా దేవుడు దర్శనమైంది అన్నారు భక్తులు కొంతమంది చెప్పుకుంటాం మనం. ఆయన అదృశ్యమయ్యాడు, సరే ఆయన అదృశ్యమయ్యాడని ఈయన వెళ్తాడు. అంటే ఇవి అన్నీ కూడా కొంత అనుభూతి, ఒక ఆనందం. అంటే ఎప్పుడు చూడని ఒక దృశ్యాన్ని నేను చూడగలిగాను అని. ఇందులో అట్లాగే ఆ కాసేపు మాత్రమే అది నువ్వు పొందగలిగావు అని చెప్తాడు. దీనిని సవికల్ప సమాధి అంటారు. ఇక రెండు నేత్రాలను కూడా మూసి కేవలము ఈ యొక్క శ్వాసలను కూడా లయము చేస్తూ నిర్వికల్ప సమాధి. ఒకవేళ దాని గురించి ఎందుకు అవసరం అంటే అది కూడా చాలా అవసరమై ఉంటుంది. మన ప్రాణశక్తి ఎవరమైనా కానీ ఎక్కువ కాలం జీవించాలని అనుకుంటా, కానీ ఇంకెందుకండి బతకడం అని చెప్పి ఎవరు అనుకో. సహజంగా కదా లోకంలో అందరికీ కూడా అది నీకు ఈ యొక్క ప్రాణశక్తి యొక్క దానికి ఇప్పుడు వచ్చినటువంటి వాతావరణంలో మనకు సైంటిస్టులు నిర్ణయించారు, ప్రాణానికి మలినము ఏర్పడుతున్నది. ప్రాణశక్తికి ప్రాణానికి మలినం ఏర్పడింది. జాగ్రత్తగా బ్రతకండి అందరూ. తినే ఆహార వ్యవహారాలు కావచ్చు, నీరు కావచ్చు. నీరు కూడా ఇది ఇప్పుడు మన ఏలూరులో తేడా వచ్చినప్పుడు చెప్పాడు. నీరు కూడా అక్కడక్కడ భూగర్భ జలాలు మలినమవుతున్నాయి. దీనివల్ల ప్రాణశక్తి మలినమవుతుంది. అందరం జాగ్రత్త పడవలసి ఉన్నది. అందుకని వైద్యం లేకుండా ఎవరూ బ్రతకడం లేదు అనే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు వైద్యాలు లేవు, గట్టగా ఏదో తక్కువగా ఉన్నాయి. అట్లాగే అలాంటి భావనకు వచ్చి
ఈ యొక్క మాన అంశ ప్రమాణము నువ్వు ఎంత నిశ్చలంగా ఉన్నావో అంత తక్కువగా శ్వాస ఆడుతూ ఉంటుంది. ఇక్కడ నారాయణోపనిషత్తులో యాజ్ఞవల్కుల వారు తెలియజేశాడు, అంశ ప్రమాణాన్ని తెలియజేశాడు. పంచభూతాలు 5 భూతాలకు ఒక్కొక్క భూతానికి 2 అంగుళాలు చొప్పున 10 అంగుళాలు శ్వాసనిచ్చింది మనకు. యాక్షన్ జీవాత్మకు ఒక 2 అంగుళాలు, మొత్తం 12 అంగుళాలు లోనకి 12 అంగుళాలు బయటికి నడుస్తామని. కానీ పని బాటల్లో అటు ఇటు మనం తిరిగేటప్పుడు కానీ, ఏదో ఆలోచనలో మనశ్శాంతి లేకుండా ఆలోచించేటప్పుడు కానీ 12 అంగుళాలు లోనకు పోవాల్సిన శ్వాస 12 అంగుళాలు పోదు, లోనకు పిలుచుకుంటానే బయటకు వదులుతున్నాడు. అంటే 8 అంగుళాలు లోనకు పోయి 4 అంగుళాలు తగ్గుతూ ఉంటుంది అక్కడ స్పర్శ. ప్రాణశక్తి అంత స్పర్శగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటుంది. అన్నం తిన్న ఆహారం కాదు, జీవుడికి ఆయుర్దాయానికి ప్రాణశక్తి ఆధారం. అంతేగాని నువ్వు 100 ఏళ్ళు బతుకుతావని లెక్కగట్టి లేదు. ఈ శ్వాసలు మాత్రమే లెక్కగట్టి ఉన్నాయి. ఒకవేళ ఈ దేహ ప్రమాణానికి చెప్పినప్పుడు వేదపరంగా నీకు 100 ఏళ్లకు సరిపడా శ్వాసలు లెక్కగట్టాడు. అవి నీవు ముందే ఖర్చు పెట్టుకుంటున్నావు అదనంగా, దానివల్ల ఆయుర్దాయం తగ్గింది. ఇప్పుడు 100 ఏళ్ళు బ్రతకలేకపోతున్నారు. ఇకపోతే అక్కడ ఇక నిశ్చలంగా నిర్మలంగా కూర్చున్నారు. 2 అంగుళాలు కర్మేంద్రియాలు జడమయ్యాయి, 2 అంగుళాలు శ్వాస తగ్గిపోయింది. భూతత్వం నుంచి వచ్చినవి పెద్దలు ఏ గురువులు చెప్పినా విచారణ అదే. సాధనంబులు 4 కలవండి అన్నప్పుడు దాని గురించే ముందు విచారణ చెప్తారు. ఏది కర్మేంద్రియాలు జడమైతే దాని నుంచి వచ్చిన శ్వాస యొక్క ప్రభావం, దాని దోషం మనకు పోయింది, 2 అంగుళాలు తగ్గింది. ఇక జలతత్వంతో జిహ్మ చాపల్యము అవి తెచ్చుకోవాలి ఇవి తెచ్చుకోవాలి, అవి తింటే బాగుంటాయి అన్న ఉందా ఇప్పుడు ఆలోచన లేదు. అంటే జలతత్వం జడమైతే ఇంకా 2 అంగుళాలు శ్వాస తగ్గింది. అగ్నితత్వంలో జ్ఞానేంద్రియాలన్నీ దీని మీద ఉన్నది, బ్రహ్మం అనే సత్పదార్థం మీద ఉన్నది, అది కూడా పోయింది. ఇంకొక శబ్దం వినాలని లేదు ఇప్పుడు. అప్పుడు దానితో ఇంకా 3 భూతాలు 3 రంగులు 6 అంగుళాలు శ్వాస తగ్గి 6 అంగుళాలు నడుస్తూ ఉంటుంది. 6 అంగుళాల నుంచి ఇక వాయుభూతములోనే చంచలం వెళుతుంది. మనసు దాంట్లోనే పుట్టింది కనుక అటు ఇటు కదిలాడుతుంటుంది. మళ్ళీ అది నిశ్చలంగా వాయువుకు చలనం ఉన్నది చేస్తుంది. దాన్ని జయించగలిగి ఆ బోధలో ఈ సత్యాన్ని ఏదో తెలుసుకోవాలి. లేదా ఈ గురువుగారు చెప్పేది ఏమైనా సత్యమేనా, వాస్తవమేనా, నాకు తెలుసుగా, లోకంలో చాలా వింటున్నానుగా నేను కూడా అనే ఆలోచన పెడుతూ శాస్త్ర సంబంధంగా చెప్తున్నాడా లేకపోతే ఏదైనా సొంతంగా కనిపించి చెప్తున్నాడా అనేది ఒక ఆలోచన రావాలి శ్రోతకి. వస్తే ఆ మనసు కంట్రోల్ అవుతుంది. కంట్రోల్ అయితే వాయుభూతంలో కూడా ఆగిపోతే ఆకాశభూతంలోకి పూర్తిగా శ్వాస ఆ జీవాత్మ అంటే మన యొక్క ప్రాణవాయువు ఉందే, ఈ యొక్క అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు అటు పక్కన పెట్టి ప్రాణవాయువు మాత్రమే ఆకాశభూతంలో సంచరించేటప్పుడు బ్రహ్మసూత్రాలలో తెలియజేసింది ఏంటంటే జీవుడు దేవభూముల సంచారము చేయుచున్నాడు. జనన మరణాలతో కూడిన ఈ యొక్క నానా వాసనలన్నీ వీడి జీవుడు ఇప్పుడు దేవభూముల సంచారం చేస్తున్నాడు. జీవుడికి అప్పటికి ఒక ప్రత్యేకత ఏర్పడింది. ఈ అంశ ప్రమాణములు యాజ్ఞవల్కులు వారు స్వయంగా వివరించాడు దీన్ని. ఇకపోతే ఆ పై నుంచి ఆ ఆకాశతత్వం కూడా దాడితే ఆత్మతత్వమే. ఆత్మ నుండి ఆకాశం ఉద్భవించాను, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలం ఉద్భవించాను, జలము నుండి పృథ్వీ, పృథ్వీ నుంచి ఔషధాదులు, ఔషధాదుల నుంచి నానా జీవరాశులు పుట్టే. అంతే కదా. ఓంకారం అనేది శబ్దజ్ఞానం వరకు ఆకాశానికి సంబంధించింది. ఓంకారం అనే శబ్దము ఆకాశ గుణో శబ్దో ఆకాశ శరీరం బ్రహ్మం అని శృతి పలికే. శృతి ప్రమాణాలు ఏమి సమస్త శాస్త్రాలు కూడా ఏ అయినా ఉత్తర పూర్వ మీమాంసాలు 2 ఎతికినా ఆకాశ శరీరం బ్రహ్మం అని శృతి పలికే. ఆకాశో శబ్దగుణం, ఆకాశానికి అతీతంగా వెళ్తే ఉండదు. ఇక సృష్టి అవతల ఏముంటుందంటే ఏం చెప్పగలుగుతావు నువ్వు? లేదు, అదే అతీతం. అప్పుడే కేవలము ఆత్మజ్ఞానము స్వానుభవ సాధన సాంగత్యముల ద్వారా పూర్ణంగా తెలుసుకోదగి ఈ పంచభూతాత్మకమైన జనన మరణాలు ఎప్పుడు దాడతాడంటే అక్కడ దాడతాడు. ఇక అందుకని సూక్ష్మంగా ఇస్తారు పెద్దలు. ఏది మొట్టమొదటి మూలమేమి అని అంటే ఈ పంచభూతాలకు ముందే ఉన్నదేదో అది మూలమే. అది ఈ ఆత్మకు మూలం, మన ఆత్మ ఉన్నదే. అందుకని అది పరమాత్మ అని చెప్పడం కూడా జరిగితే అప్పుడు మనం ఇక్కడ దిగాం, దేహదారులమయ్యాం. అది దానికి పరమాత్మే కర్త. దింపడానికి మాత్రం ఈ జీవోహానికి శివోహమే కర్త. కానీ శివోహం ఉందంటే జీవోహాలన్నీ ఉంటాయి, యాడికి పో. అందుకని ఎవడికి వాడు తెలుసుకొని ధరించడమే తప్ప నువ్వు ధరించినంత మాత్రం లోకమంతా ధరించదు. నాకు తెలిసిపోయిందండి, నాకు ధరించానండి, జన్మ లేదంటే అందరూ అర్థానికి అవుతారా? కాదు, ఎవరికి వారికే పెట్టాడు కండిషన్, ఎవరికి వారికే పెట్టాడు. అప్పుడు ఆ యొక్క స్థితికి వెళ్ళటానికి, ఆ స్థితిని దాటటానికి అదే గొప్ప. అందుకని ఈ యొక్క జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలు. అంతేనా? ఇప్పుడు మేలుకొని ఉన్నాము, నిద్రపోతాము, మళ్ళీ దాంతో స్వప్నాలు వస్తున్నాయి, మళ్ళీ మేలుకుంటాం,
లోకమంతా సర్వము ఎక్కడ కొట్టుకుపోతుంది? ఈ మూడవస్థల్లో కొట్టుకుపోతుంది. దీంట్లోనే మునిగి తేలి కడచేరిందే తప్ప ఏమి చేయలేదు. ఈ మూడవస్థలకు కారణం ఏదైతే ఉన్నదో తురియావస్థ. మూడవస్థలకు కారణము తురియావస్థ. అది తెలుసుకోవటమే ఈ యొక్క ఆవరణం అనే తత్వాన్ని పూర్తి చేసుకుంటాడు. ఆవరణం, అందుకని ఆవరణమునందే నిరావరణము కనవలసి ఉన్నది అంటాడు. అప్పుడు ఆ తత్వాన్ని పూర్తి చేసుకోవటానికే తురియాతీతము, తురియము తురియాతీతము. ఇక్కడే తప్పనిసరి గురువు యొక్క అనుగ్రహమే కావాల్సి వస్తుంది. ఇంకొకటి అదేంటంటే ఈ సాధనను పూర్తి చేయాలి కానీ ఇప్పుడే చెప్పొచ్చు కదా అంటే సాధనలు పూర్తి కావాలి కదా. సాధన లేకుండా ఒకవేళ చెప్పచ్చు, వ్యక్తి అనభ్యాస అవుతాడు. నాకు తెలిసిపోయింది కానీ చెప్పి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అది నీకు తెలుసా, ఇది నీకు తెలుసా, జనం దగ్గర ప్రశ్న వేస్తాడు. అతనికి ఏమి తెలియని వాడు ఏం చెప్తాడు, నాకు తెలియదు అంటాడు. చూసావా నేను చెప్తే అతను చెప్పలేకపోయాడు, కిందరా తిరిగాడు అనే పదాలు వస్తాయి. అందుకని సాధన స్వరూపంగా మాత్రమే తెలుసుకోగలిగితే ఆ వ్యక్తి నిశ్చలంగా ఉంటాడు. ఒకవేళ ఆ వ్యక్తి పెద్దలను ఒకవేళ తాను గుర్తెరగక చులకన చేసినా, చిన్నచూపు చూసినా తాను ఏమనుకుంటాడంటే అతనికి తెలియలేదు ఆ విషయం. తెలియక మాట్లాడుతున్నాడు, వాడి చూసి నేను జాలి పడతామే. పెద్దలు ఏమనుకుంటారంటే అతన్ని చూసి అతను జాలిపడి వెళ్తాడు. అతను అనుకుంటాడు ఏదో అతనికి ఏం తెలియదులే అనుకోవచ్చు. అందుకని సదానంద యోగి పద్యం చాలా రాశాడు ఇలాంటి. ఇప్పుడు మహాజ్ఞాని తన ఎదుట పడినా అతను సామాన్యుడిగానే భావిస్తాడు. పిచ్చివాడు ఒక మహారత్నాన్ని, అది కూడా రాయి లాంటిదే కదా, మనీ కూడా రాయే, కానీ రాయి అనుకుంటాడు. అదే తెలివిగలవాడు ఆలోచిస్తే అమ్మో ఇది చాలా విలువైన రాయిలాగా ఉందని దాని స్థానపడితే మహావజ్రంగా మారి ఎంతో ఖరీదైనగా ఉంటుంది. అట్లాగే ఇక్కడ విషయాన్ని పూర్తిగా తెలుసుకోకపోవటము, లేదు తెలియలేదు, అమాయకుడు చదువు కూడా రాదు అయినప్పుడు పెద్దలు చెప్పారు ఏదో అది మననం చేసుకుంటూ మళ్ళీ వారి దగ్గరికి వెళితే ఏది నాయనా ఇదో ఈ ఫలానా ఇవి ఫలానారా ఇయే నీకు భ్రాంతులు భ్రమలు తగులుతాయి అన్నందుకు మనకు సుమారుగా 69లో వేదాంత భేరి అనే పుస్తకములో ఏర్పేడు స్వాముల వారు ఒక పుస్తకంలో చూశాను నా చిన్నప్పుడు. అప్పుడు పెద్దలు గురువుగారు చదువుతుంటే విన్నాను, తర్వాత నేను చదివాను. వేదాంత భేరి అనే పుస్తకం వచ్చింది, ఇప్పుడు పేరు మార్చారు. అందులో ఒక గురుదేవుడు ఏది చిత్తూరు ప్రాంతంలోనే, అంటే చిత్తూరు జిల్లా ఆ ప్రాంతంలోనే ఉన్నారు. ఒక శిష్యుడు, అమాయకుడు శిష్యుడు, ఎందరో గురువుగారి శిష్యులు ఉన్నారు, కానీ ఒక అమాయకుడు కూడా ఉన్నాడు. ఈ అమాయకుడు గురువుగారు ఏది చెప్తే అది చెప్తాం వినేవాడు. సరే, ఆ తర్వాత ఆ ప్రాంతంలో వానాలు లేక కరువు కాటకం వచ్చిందంట. కరువు కాటకం వస్తే కొంతమంది కొంత దూర ప్రాంతాలలో వర్షాలు కురిశాయి, కొద్దిగా పనులు ఉన్నాయి అంటే మన కదా మార్కాపురం ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతానికి వలస వచ్చేవాళ్ళు పనులు చేసుకోవడానికి. ఇక్కడ ముందే వరి కోతలు వస్తాయి కదా అని. అట్లాగే వలసకు పోవడానికి పోతూ ఉంటే ఈయన కూడా ఏం చేశాడంటే భార్య, ఒక బాబు మగపిల్లగాడు, అతను ముగ్గురు గురువుగారి దగ్గరికి వెళ్ళి భార్య చెప్పింది మనం కూడా ప్రాంతానికి వెళ్ళి కొంత పని చేసుకొని ధాన్యం తెచ్చుకుందామంటే గురువుగారికి చెప్తాడన్నమాట. నాయన మంచిదేరా, ఆకలి దప్పులు ఉన్నాయి కదా ఈ ప్రాణానికి, వెళ్ళి అట్లాగే పని చూసుకొని రా అని అంటాడు. వెళ్తుంటే తీరా ఆ ప్రాంతానికి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ వర్షాలు పడుతూ ఒక పెద్ద వాగు నీరు వస్తుంది. నీరు వస్తా అంటే ముందుగా వెళ్ళే వాళ్ళు అది వెళ్తున్నారు, దాడుతున్నారు, బాగానే ఉంది కదా, ఇతను దిగాడు. కానీ ఇతను మధ్యలోకి వెళ్ళేసరికి వరద ఎక్కువైతే ముందు పిల్లగాడు వెళ్ళిపోయాడు. చిన్నపిల్లగాడు కదా, చేయి దారి వెళ్ళిపోయాడు. అతనికి ఏమంటున్నాడో తెలుసా, దారీషణ, ధనేషణ, పుత్రీషణ అని 3 ఈషణత్రయములే మనిషిని బంధిస్తాయి అన్నాడు గురుదేవుడు. ఇప్పుడు పుత్రీషణ వెళ్ళిపోతుంది, ఇట్లా పుత్రీషణ ఇదిగో ఇట వెళ్ళిపోతుంది. నేను ఏమి చేయగలను ఇప్పుడు దీంట్లో? ఈ రకంగా ఇది దూరం అవుతుందా నాకు పుత్రీషణ అనుకున్నాడు. కొంత దూరం వెళ్తే భార్య పోయింది, ఆమె కూడా తట్టుకోలేక పోతే ధారేషణ పోతా ఉంది. ఆ తర్వాత ధనేషణ, తెల్ల చెంబు తల మీద పెట్టుకొని ఉన్నాడు గంప, అది కూడా ఇక ఆయన చెయ్యి కాస్త ఈదకపోతే ఇక ఒడ్డున పడేటట్టు లేడు, అది పారేసేసి ఈదుకుంటూ ఒడ్డుకెళ్ళాడు. ఒడ్డుకెళ్తే ధనేషణ కూడా పోయిందిగా, ఆ తెల్ల చెంపే ధనం ఇంకేముంది అప్పుడు. సరే, అది పోయింది. అంటే వీషణత్రయములు ఇలా తొలగిపోయాయా నాకు, తనంతకయ్యే ఇలా తొలగిపోతున్నాయా? నాయన పొయ్యే కాలం వచ్చా ఎంతకయ్యే తొలగిపోతాయన్నాడు గురుదేవులు, ఇప్పుడు ఇట్లా పోయిందేమో. సరే, కొంతకాలం పని చేసుకొని మళ్ళీ తిరిగి గురువుగారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ గురువుగారిని నమస్కారం చేసుకోవడానికి వెళ్తే, నాయన అంతా భార్య బిడ్డ అంతా బాగున్నారు కదా, పని చేసుకొని వచ్చారు కదా అంటాడు. అంటే పని చేసుకొని మాత్రం వచ్చాను గురుదేవా, ఈ దారిషణ, ధనేషణ, పుత్రిషణ మాత్రము వెళ్ళేటప్పుడు బాగులు అన్నీ కొట్టుకుపోయాయి అంటాడు. నేను వెళ్ళేటప్పుడే కొట్టుకుపోయాయి,
మరి నేను మాత్రం బయటపడి కొద్దిగా వచ్చాను అంటాడు. వాగు వరద వచ్చింది, దాంట్లో తట్టుకోలేక ఆ 3 భీషణత్రయములు పోయాయి అంటాడు. గురువుగారు ఆనంద బాష్పాలు గారుస్తూ వాడిని అభినందించాడు. అరే, చెప్పిన ఆ ఒక్క మాటకి ఎంత కట్టుబడి ఉన్నాడు వీడు. మరి ఆ జరిగితే అల్లల్లాడుతా గోల పెడతా ఏమైనా ఏడవటమో చేయటమో జరిగిందా? గురువుగారు ఇలా ఎంత పొయ్యే కాలం వచ్చి ఎయ్యి ఆగున్నాయినా పోతాయన్నాడే, అట్లా పొయ్యాయి నేనేమన్నా చేసి నా వల్ల ఏమన్నా ఉందా ఇప్పుడు? అట్లాగే ఒక్కొక్కటి అమాయకుడే కదా, చదువు సంఖ్య రానివాడు. కానీ ఆ ఆశ్రమానికి తర్వాత అతనిని అమాయకుడిని పీఠాధిపత్యం చేశాడంట గురువుగారు. నీలాంటి వాడు ఉత్తముడు కావాలి అని. అట్లాగే మనకు ఒక్కొక్కటి ఇలాంటి విన్నందువల్ల ఎంతో కొంత మన వంతు మనం సమర్థించుకోగలం. ఓహో, మనం ఎంత తాపత్రయపడి అనుకున్నా ఏమీ లేదు, జరగాల్సింది జరిగిపోతుంది అనుకొని ఉన్నంతలో అందరిలో ఉన్నది ఏది? సత్తు, చిత్తు, ఆనందము అనే పదంలో ముందు బ్రహ్మ పదార్థం. అది దేనికి అత్తి బాతి ప్రియం నామరూపాత్మకం పంచచేష్టాత్మకం అనే ఒక శ్లోకం ఉంది. అత్తి బాతి ప్రియం. అత్తి అనగా సత్తు, బాతి అనగా చిత్తు, ప్రియం అనగా ఆనందం. అందరికీ ఆనందకరమైనటువంటి విషయమే కదా ప్రియంగా ఉండేది. కానీ ఇవి 3 బ్రహ్మ పదార్థం అని చెబుతూ రూపము, నామము అది బ్రహ్మ పదార్థము, ఈ 2 జగత్తు. రూపము, నామే జగత్తు. ఈ రూపనామాలతోనే అందరం కట్టుబడి ఈ జగత్తంతా మునిగి తేలుతా ఉంది. రూపము, నామము. రూపం లేదు, నామం లేదనుకో, దానికి ఏమన్నా వ్యవహారం ఏమైనా ఉందా మనకు? ఒక వ్యక్తి ఉన్నాడు, ఒకప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. ఆయన రూపంగా లేడు పిలవడానికి, పేరు పెట్టిన పిలవడానికి. రూపంగా కనపడితే కదా పేరు పెట్టేది, రూపం లేకపోతే పేరు పెట్టం. అప్పుడు రూపము, నామం లేకపోతే జగత్ ఏమైంది? రూపపరంగా, నామరూపంగా ఏ దాన్ని వర్ణించడానికి వీలు లేదు. ఏమైంది ఇప్పుడు? ఈ 2 అంశాలే జగత్తు మొత్తం. ఈ 2 మీదనే పడి అనేక రకాలుగా ఈ వ్యవహారికం నడుస్తుంది. కానీ ఈ రూపనామాలలో సూక్ష్మ రూపంలో ఏదైతే ఉన్నదో అస్థి బాతి ప్రియం అనగా సత్తు, చిత్తు, ఆనందం, సచ్చితానందము, వాటి అంశం మాత్రం వీటిలో ఉంది రూపనామాలలో. కానీ ఇది తెలుసుకోవడంలా రూపానికి, నామానికి ప్రాధాన్యత ఇచ్చామే తప్ప నాలో నాకు ఆ మూలమైనటువంటి మూల పదార్థం అది. ఈ సృష్టికి, జగత్తుకు, మనకు మూల పదార్థం ఇదే సచ్చితానందం. ఈ సచ్చితానందాన్నితో కూడుకొని ఉన్నది సత్సాంగత్యముతో ఏర్పడుతుంది. అందుకనే అది వినటానికి ఒకవేళ ఏకాగ్రతను ఎప్పుడైతే వెళ్ళావో నీ మనసు దాని మీదకి వెళ్లకుండా, రూపనామాల మీదకి వెళ్లకుండా ఎంతనే నీ ఆత్మలో లయమైంది. తదాత్మ మనోరైక్యం సమాధిర విధీయతే, అక్కడికి వెళ్తుంది. అభిధీయతే, అభినహి ఇప్పుడు కాదు, అభిధీయతే అప్పుడే జరిగిపోయింది. ఆ క్షణాలే జరిగిపోయాయి. కొన్ని క్షణాలు ఎంత గొప్ప విశిష్టతను అందిస్తుందో తెలుసా? అయితే ఎందుకు వస్తుంది అంటే, కొన్ని క్షణాలైనా మనం పొందినప్పుడు ఒక క్షణంలో మనకు ఏది ప్రాణాపాయం తప్పచ్చు, ఒక క్షణంలో ప్రాణాపాయం జరిగిపోవచ్చు. తెలియకపోతే క్షణంలో యాక్సిడెంట్ జరుగుతుంది అనుకోండి, చూస్తున్నాం కదా, క్షణకాలమే కదా జరిగింది. క్షణకాలంలో ఏదో మనకు రావాల్సినది తప్పిపోవచ్చు, లేక మనకు రావచ్చు. జయాపజయాలు దైవాధీనం. క్షణకాలంలో ఏదో మన పక్షాన్ని జయము రావచ్చు, లేకపోవచ్చు. ఇట్లాగే క్షణకాలంలో జరుగుతాయి. క్షణకాలంలో మనం పొందే యొక్క సుకృతాన్ని ఎంత ఖరీదైందో వెలకట్టలేమంటానికి ఒకటి మాత్రం సూచనగా మీకు మనకందరికి అర్థం కావడానికి చెప్తున్నాను. హిరణ్యకశపుడు తపస్సుకి వెళ్ళినప్పుడు ఆయన భార్య లీలావతి గర్భవతి. ఆయన 1000 ఏళ్ళు తపస్సు చేసి వచ్చాడని ఉంది. పిల్లగాడు 10 ఏళ్ళలో 8 ఏళ్ళలో బాలుడు వచ్చేసరికి 1000 ఏళ్ళు తపస్సు ఎట్ట చేస్తాడు? వచ్చేసరికి పిల్లగాడు 10 ఏళ్ళ బాలుడైతే మరి ఈ పురాణం ఎట్ట వినాలి? 1000 ఏళ్ళు తపస్సు చేశాడంటే పరివారం కానీ బాబు కానీ ఎన్నేళ్ళు ఉండాలి, అంతేనా? భార్యకి ఎన్నేళ్ళు ఉండాలి? ఎంతమంది అన్నేళ్ళు ఉంటారా? మరి కొన్ని పిల్లగాడికి ఎన్నేళ్ళు ఉండాలి? 10 ఏళ్ళ బాలుడిగా చూపిస్తారు. 1000 ఏళ్ళు తపస్సు చేశాడంటారు. అది తికమకగా ఉంటుంది. మన అంతే, విచారణకు వస్తే తికమకే. కానీ మహర్షులు, మహనీయులు కట్టింది ఏంటంటే, ఒక దగ్గరికి వస్తే ఒక పెద్ద ఆఫీసుకి వచ్చి 1 గంట సేపు ఆ వ్యవహారికం చూసినా 24 గంటల అతను ఉద్యోగంలో ఉన్నట్టు జీతం వస్తూ ఉంది. అంతే కదా? ఒక సంతకం పెడతాం ఎంతసేపు, కానీ ఆయనకు జీతం వస్తుంది. 24 గంటలు డ్యూటీలో ఉన్నంత నెల మొత్తం జీతం వస్తుందిగా. నువ్వు ఆ గంట సేపు ఉన్నవాని గంటకు లెక్కగట్టి జీతం ఇస్తున్నాడా? ఆ క్షణకాలం నువ్వు ఉన్నా, ఆ క్షణకాలం నువ్వు పర్యవేక్షణ చేసినా ఆ దానికి ఎంత వెలుగున్నది? ఎంతో వెలుగున్నది. సెలవు పెట్టినప్పుడు కూడా జీతం వస్తూ ఉంది. అట్లాగే
అది ఎంత సత్యమో ఆ క్షణకాలైనా నీవు పొందగలిగితే అలాంటి మహత్తరమైన స్థితిని, అంతటి మహత్తరమైన స్థితి మళ్ళీ నీకు సంప్రాప్తం అవుతుంది. ఆ కాసేపు చేసినా అతనికి ఎంతో గొప్ప విలువ ఉన్నట్టు మనకు కూడా దానికన్నా విలువైనటువంటిది ఇది, దానికన్నా విలువైనటువంటిది. అలా లెక్కగట్టి 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఆయన చలనం కాకుండా చేశాడు. అది 1000 తపస్సుగా మారింది. నెలలు చేశాడో సంవత్సరం చేశాడో మనకు తెలియదు, కానీ ఏదో బాలుడు మాత్రం 10 ఏళ్ళలో 8 ఏళ్ళలో బాలుడు అని చూపించాడు కనుక ప్రహ్లాదుని 10 ఏళ్ళు చేశాడేమని ఒప్పుకోవచ్చు. కానీ 10 సంవత్సరాల తపస్సు 1000 సంవత్సరాల తపస్సుగా మారింది. ఒకప్పుడు 1000 రూపాయలు కొంత భూమి ఇవాళ 1 కోటి రూపాయలు అమ్ముతా ఉంది. ఒకప్పుడు 1000-2000 ఉన్న పొలాలు ఇవాళ ఎంత అమ్ముతున్నాయి? మనకి పురాణాల్లో కూడా ఈ కథ వింటే 1 కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒక్కటే కథ అంతా కూడా 10 నిమిషాల్లో అవుతుంది, కానీ 1 కోటి జన్మల పుణ్యం వస్తుంది. అట్లాగే ఒక వినటము కానీ, అంత ఏకాగ్రతగా ఉండటము కానీ, సంపూర్ణమైన భగవతత్వములో లీనమయ్యేటువంటి తత్వం ఉన్నదే ఆ సృహలు అనంతమైనవి. ఎందుకని? ఇహము నుంచి పరానికి సంబంధించినటువంటిది. ఇహమంతయు కూడా మనం వచ్చింది పొరుగురు, ఈ దేహము అద్దిల్లు, వచ్చింది పొరుగురు, ఉన్నది అద్దిల్లు. కానీ అట్లా కాకుండా ఈ పొరుగురైనప్పటికీ ఇదంతా నాది నాది అనేది ఒక లెక్క. ఇది అద్దిల్లు అయితే కనుక అద్దిల్లు అయినంటే మళ్ళీ నేనని మళ్ళీ అద్దింట్లో మనం ఉండి వాళ్ళు వద్దనమంటే మేము యజమాని వద్దంటే వెళ్ళిపోవాలి. కాదు, నేను అంటున్నాం ఇక్కడ. ఈ దేహం ఎలాంటిది? ఏనాటికి ఏ గతివో ఈ ప్రాణికి అంతే. ఒకవేళ అర్ధాంతరంగా ప్రాణాలు పోయినా మనం చేసేది ఏమిలే జరుగుతూ ఉంటాయి కనుక అందుకోసము దీని మీద ఇలాంటి యొక్క భక్తి జ్ఞాన వైరాగ్యములు, ఇయే బీజాలు. తరించడానికి బీజములు ఏవి? భక్తి జ్ఞాన వైరాగ్యములే బీజములు. అన్నీ ఉన్నా అన్నిటి మీద కూడా నేను ఉన్నంత వరకు ఏది వాటిని యొక్క ఉపాధులుగా చూసుకొని దేహం చూసుకుంటూ అన్నపానాదులకు ప్రాణధర్మం కనుక ఆ తర్వాత ఏమి జన్మ యొక్క శ్రేష్టం ఏంటి ఇది అని ఏమి అని చెప్పి దేహాతీతంగా వెళ్ళటం. ఒక పూర్ణస్థితి అంటే దేహమే నేను కాదు. రామకృష్ణ పరమహంస దేహమే నేను కాదని కూర్చున్నాడు ఆఖరికి. రమణ మహర్షి దేహమే నేను కాదు, దానికి ఏ దెబ్బ వచ్చినా ఆయన నయం చేయించుకోవాలి. రాచపుండు పుట్టిన రామకృష్ణ పరమహంస వైద్యానికి వెళ్ళా, పోనీ సాక్షాత్తు అమ్మవారే దర్శనమిచ్చి కనబడుతుందని చరిత్ర ఉన్నది, వెళ్ళలేదు. ఇంకా గొప్ప విషయం, ఆయనకు రాచపుండు పుట్టింది. ఆ రాచపుండు పగిలి పురుగులు పడ్డాయి. ఆయన ధ్యానాన్ని కూర్చొని ఉంటే శిష్యులు వచ్చి మల్లెములు తీసుకొని ఆ పురుగులు తీస్తున్నారు బయటికి. తీస్తూ ఉంటే తర్వాత ధ్యానం నుంచి మేలుకున్నాక వాళ్ళు ఆ పురుగులన్నీ లొకలొకలాడేటి అని బయటికి తీస్తా ఉంటే చూశాడు. చూసి నాయన ఎందుకురా తీసి పక్కన పెడుతున్నారంటే మీకు బాధ కలిగిస్తాయని తీస్తున్నామంటే వాటికి ఆ పురుగులకు ఇక్కడ ఆహారముతో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరుగుతున్నాయి. అవి ఆడ వారిచ్చే దానికి ఆహారం ఏది? ఇక్కడ ఆహారంగా చేసుకొని ఉన్నాయే కదా, వాటికి ఆహారం లేకుండా చేసావేంటి అన్నాడు. వాటికి ఆహారం లేకుండా చేసావంటే ఇప్పుడు దేహం నేను కాదని తత్వంతో ఉన్నాడా లేదా? ఇప్పుడు పరిపూర్ణుడు అందామా ఎన్ను, లేకపోతే పరిపూర్ణుడు గురించి చెప్పలేదండి ఆయన అందామా? దేహాతీతంగా వెళ్ళిపోయాడు. ప్రపంచ కూడా అంటే అందుకనే అందరము కూడా అనేక జన్మ సంసిద్ధాతతో యాతి పరాం గతిం. ఒక జన్మ కాకపోయినా అనేక జన్మలకైనా మనము తరించవలసి ఉన్నది. ఈ భావనలో ఈ మార్గంలో ప్రయాణం చేశాక ఈ జన్మకు రాహిత్యం కాకపోయినా ఆ ప్రయాణములో మరొక జన్మకైనా అక్కడి నుంచి వెళ్తుంది. అందుకే ఎవరెవరెవరు పూర్వాభ్యాసాల యొక్క ఆలోచనలు ఉన్నాయో పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే యవసోపి సహా, మళ్ళీ జన్మలు వచ్చేసరికి వాటి మీద ఆసక్తి కలిగి ఉంటారు అర్జున. జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మ అతివర్తతే. ఇక్కడ పరిపూర్ణ భావానికి సూచన చేస్తున్నాడు. ఒక జిజ్ఞాసి నిరంతరము అది తప్ప రెండవది లేదు అని ఏదైతే ఉంటుందో అతని శబ్ద బ్రహ్మల గురించి సంబంధం లేదు. అతనికి శబ్ద బ్రహ్మను అతిక్రమించాడనే ఉంటుంది అక్కడ తాత్పర్యం కూడా. శబ్ద బ్రహ్మ అతివర్తతే, ఆవరణాన్ని అతిక్రమించి ఉంటాడు. ఇవన్నీ ఊరకనే తెలిసిపోతాయి తనకు. జన్మతః వస్తానంగానే ఏదో 12 ఏళ్ళకే మహాజ్ఞానులు అయిన వాళ్ళు కొంతమందిని మనం చూసాం. అట్లా ఆవహించిపోతుంది వాళ్ళని. ఎవరెవరెవరి పూర్వార్థ ప్రభావాల చేత మనం ఉన్నా ఒకవేళ అట్లని మనం తరిస్తామా లేదా, ఇవన్నీ మనకు వంట పడతాయా అంటే ఇవి అన్నీ మన ఆలోచనలు మన అన్నీ కూడా మనం వదలటానికి సులువైన మార్గం చెప్పాడు అన్నమయ్య. మదిలో చింతలు మైలలు మనుగులు వదలవు నువ్వు వద్దనక. నువ్వు వద్దన రోజు నిన్నేది అంటదు. నువ్వు పట్టుకుంటేనే కదా నువ్వు ఎన్ని నాయి అంటే నువ్వు బంధించబడ్డాయి. నేను ఈ నాయి కాదన్నప్పుడు 100 ఎకరాల పొలం నాది కాదన్నప్పుడు అది నాది అనే చింతన పోయింది కదా నీకు. అట్లాగే ఈ చింతనలన్నీ నాది నాది అన్నందువల్ల నాకు పట్టుకున్నాయి. నువ్వు వద్దంటే నేనేమన్నా అంటుకుంటాయా? అంటుకోవు కదా. నాకు వద్దు అని వెళ్ళినప్పుడు యాజ్ఞవల్కుల వారికి 2 భార్యలు.
2 భార్యలతో కాపురం చేసి కూడా తర్వాత ఆయనకు ఒక 60 ఏళ్ళు దగ్గర పడేటప్పుడు 2 భార్యలను పిలిచి ఆయనకు ఇది రారాజులందరూ ఆయనకు శిష్యులు అయి ఉన్నారు. మరి ఎంతో సంపదలు భాగ్యాలు ఆశ్రమం నడపడానికి ఇస్తారు కదా. అట్లాగే సంపదలు ఉన్నాయి. భార్యలను 2 పిలిచి చెప్తాడు, నేను ఇక సన్యాసం పుచ్చుకొని వెళ్తున్నాను, ఈ భవబంధాలు నాకు వద్దు, ఈ ఆస్తి ఉన్నది ఏదో ఇదంతా మీకు పనిచేసేస్తాను, మీ ఇద్దరికి, నాకుగా ఏది వద్దు అంటాడు. అంటే ఒక భార్య సరే నాకు పనిచేసేయండి. ఇంకొక భార్య అన్నది నాకు ఈ ఆస్తితో అవసరం లేదు, నువ్వు దేన్ని ఆశించి వెళ్తున్నావో అదే నాకు దారి చూపించు. ఒక్కొక్కరి అంతరంగం ఎలా ఉంటుంది ఇప్పుడు అయితే ఇంది నాకు వచ్చేది నా వాట నాకు ఇచ్చేసేయండి. అట్లాగే ఇట్లా ఒక్కొక్కరి అంతరంగములో యొక్క పరిణతి పొందింది, గత జన్మలోని పరిణతి పొందే ఆత్మలు దానికోసం ఎదురు చూస్తూ ఉంటాయి. లేదు మనమైనా ఇప్పటికిప్పుడైనా కిరాతకుడైనా వాల్మీకి మహాజ్ఞాని మహాయోగి అయ్యాడు, అంతటి మహాకవి ఇప్పటికీ లేరు. కిరాతకుడు దోచుకొని తినేవాడు, అవసరమైతే జనాన్ని చంపిడు, దోచుకునేటప్పుడు ఎదురు తిరిగి చంపేసేస్తాడు కదా, కత్తులు కటార్లు దగ్గర పెట్టుకొని ఉన్నాడు. ఆ కిరాతకుడు మహాజ్ఞాని మహాయోగి మహాకవి, రాబోయే భవిష్యత్తును కూడా కనుక్కొని రాసినట్టు మనకు చరిత్ర ఉంది. రామాయణం ఎంతమంది రాసినా ఒకవేళ కొన్ని ఒడుదుడుకులు వస్తే దాంతో విచారణలో వాల్మీకి రామాయణం ప్రమాణము అని అందరు నిర్ణయించారు. చాలామంది చాలా రకాలుగా రాశారు రామాయణాన్ని. 12 రామాయణాలు ఉన్నాయి మనకు. అయితే మల్లమాంబ రామాయణం, ఆడకూతురు కూడా ఒక రామాయణం రాసింది. కానీ ఆమె భక్తి గురించి ఆమె రాసుకుంది, ఆమె ఇష్టం ఆమెది. కానీ వాల్మీకి రామాయణం ప్రమాణికం మనకు అని గమనిస్తే అంతటి మూర్ఖుడు. అట్లాంటప్పుడు మనం మాత్రం మారితే దాని యొక్క స్థితిని మనం అనుకోదలుచుకుంటే ఈ దేహంలో ఉండగానే కేవలము 7 రోజులు సప్తాహం జరిగింది. పరీక్షిత్ మహారాజు 7 రోజులు తరించాడు. 7 రోజులు మనకు కాలమానం ఏదో ఏదైనా గురు అనుగ్రహం కానీ ఈ 7 రోజుల్లో మనం పోతాను, ప్రాణం గురించి ఎవరేం చెప్పలేదుగా, మనం ఉంటాం అని అనుకోవచ్చు. కానీ మరి 7 రోజులు ధరించినప్పుడు మనకు ఇంకా ఎక్కువ టైం ఉందిగా, దాని లోటేంటి మనకిగా అనుకుంటే, అట్లాగే ఒకవేళ భక్తి మార్గానికి వచ్చిన నవవిధ భక్తులు ప్రకటన చూస్తే అంతరించిపోయే దానిని రామానుజుల వారు బయటికి తీసి చాటాడు. దాన్ని నవవిధ భక్తులలో మొట్టమొదటిది శ్రవణం. ఏ భక్తి అయినా ఏదైనా సరే విను, ముందు విన్నాక చెయ్యి. వినకుండానే వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు నువ్వు చేశావు ఏమన్నా దానికి అర్థం వాళ్ళకి అర్థం తెలియదు, మనకు అర్థం తెలియదు. అందుకనే దాని యొక్క మూల పూర్వాపరాలు విను. అందుకని శ్రవణం, స్మరణం, కీర్తనం, అప్పుడు అర్చనం, పూజ, సఖ్యత, ఆత్మ నివేదన అని ఉన్నాయి. ఆఖరికి నేనంటూ ఏది లేదు. ఇది యొక్క ప్రతిబింబ రూపమైన ఈ జీవాత్మకు సత్తామాత్రమైన ఒక పరమాత్మ ఒకటి ఉన్నదే తప్ప ఇవన్నీ కూడా ఒక మూలం లేదన్నప్పుడు ఒక అద్వైత స్థితికి వెళ్తాం. రెండుగా లేదు, రెండుగా ఉన్నది ఏదో అది ఒకటిగానే ఉన్నది, కానీ రెండుగా వ్యవహారికంలో ఉన్నది. రెండుగా వ్యవహారికము ప్రకృతి ధర్మమే తప్ప పారమార్థిక ధర్మములో ఒకటిగానే ఉన్నది. ఇందాక చెప్పుకున్నాం కదా, పరమాత్మ అద్వయానంద పూర్ణ, ద్వయంగా చీలాడు కానీ అద్వయుడు ఆయన, అది అద్వైతంగా ఉన్నాడు. ఓకే, ఇంతమంది ఒకే ఆలోచనలో ఉన్నాం. శృతి ప్రమాణం ఒకటి ఉన్నది. ఇక్కడ మన తారతమ్య భావాలు అన్నీ వదిలి ప్రశాంతంగా అడుగుతున్నాం. దీనికి శృతి ప్రమాణం ఏంటంటే బ్రహ్మసూత్రాలలో అనేక ఆత్మానాం భవతి ఏకాత్మ సుధా స్రవంతి. అనేక ఆత్మలు ఒకే భావనతో భవించి కూర్చున్నాయే, ఏకాత్మగా మారుతున్నది. అది సుధా, అమృతతత్వం అక్కడ ఏర్పడుతుంది. స్రవంతి, ప్రళయాకారంగా ఉండిపోతుంది. అది అట్లా అని ఇచ్చాడు. అందుకని ఒక సత్సంగం జరిగిన ఆ సత్సంగానికి ఇంతటి యొక్క మహత్తరమైన స్థితి ఉన్నది. అనేక మందిని అనేక భావాలు వదిలి ఏకాగ్రతగా కూర్చోగలిగితే చాలు. లేదు ఇక్కడున్న 10 మందే ఉండామనుకో, ఈ 10 మందిలో ఒకవేళ ముందు ఎవరైనా వెళ్తే వెనకాల వచ్చేవాళ్ళు ఉంటారు, ముందు వెళ్ళే వాళ్ళు ఉంటారు. ప్రయాణంలో ముందు వెళ్ళిన వ్యక్తి ఒక్కడు చాలు, ఈ లోకాన్ని కాదు పై లోకాన్ని కూడా బాగు చేస్తాడు. దేశానికి ఒక ప్రధాని చాలు, 100 మంది ప్రధానులు ఏం అవసరం లేదుగా. అట్లాగే మహాజ్ఞాని ఒకడు చాలు, లోకాన్ని మొత్తం బాగు చేస్తాడు. ఎందుకని అంతటి మహత్తర అవకాశం ఇచ్చి జనాన్నంతా ఒక్క ఏకతాటి మీద నడిపించగలగటానికి ఒక భౌతికంగా కూడా ఒక సంఘటన కూడా జరిగింది. మనకు ముక్కోటి వెళ్ళిపోయింది. ముక్కోటిని స్థాపించి నిలబెట్టి ప్రతి గ్రామములో ప్రతి వ్యక్తి కూడా ఈ ముక్కోటి చెయ్యాలి, ఎవరు కూడా ఎవడి పనులకు వెళ్ళటానికి వీల్లేదు అని రుత్సాంగద మహారాజు పరిపాలన చేసేటప్పుడు దీనిని స్థాపించాడు. ఆయన
ఒక కొడుకు పుట్టాడు, బాబు కూడా ఇక అది పట్టాభిషేకానికి దగ్గరగా వస్తున్నాడు, యుక్త వయసు వస్తూ ఉంది, ఇక నాకు ముక్తి కావాలి, దీన్ని వానప్రస్థం అంటాం. అందుకని ఋషుల దగ్గరికి వెళ్ళి నా ముక్తి మార్గాన్ని నాకు చూపించండి, ఇక ఇవన్నీ ఎందుకు అంటాడు. నాయన నువ్వు అక్కడే ఉండాలి మహారాజు, నువ్వు అరణ్యంలో ఉండబట్టే మేము అరణ్యంలో ఉన్నా ఉత్తముడైన రాజు పరిపాలన చేసేటప్పుడు అడవిలో కూడా అందరూ క్షేమంగా ఉంటాం. ఇలాగే దొంగలు కిరాతకులు బిగినయ్యి అడవిలో ఉన్న మమ్మల్ని కూడా సుఖంగా ఉంచారు. నీలాంటి ఉత్తముడి వల్ల మేమంతా చాలా బాగా ఉంటున్నాం, హాయిగా, వద్దు నువ్వు ఉండాల్సిందే పరిపాలనకు అంటాడు. మరి నా ముక్తి ఏంటి అంటాడు. నేను ముక్తి పొందాలి, ఇక నాకు ఇవన్నీ వద్దు, ఆశ తొలగిపోయింది నాకు అంటాడు. అట్లయితే నీకు ముక్తే కదా కావాల్సిందని చెప్పి దక్షిణాయన పుణ్యకాలములో చివరి ఏకాదశి, ఉత్తరాయణ పుణ్యకాలములో చివరి ఏకాదశి తొలి ఏకాదశి అంటాం. దీంట్లో ఈ ఏకాదశి రోజు దశమి రోజే కూర్చొని, అంటే ఇంకా ఆ రోజుల్లో ఆయన సమాధిలో ఉన్నట్టు ఉండటమే, దశమి గడియల్లో తీర్థం తీసుకొని కూర్చొని ఏకాదశి మొత్తం వ్రతాన్ని పూర్తి చేసుకొని ద్వాదశి వచ్చాక మళ్ళీ తీర్థం తీసుకొని లేకవటం. దీంట్లో వారు దగ్గరుండి మహర్షులు ఆయనకు ఆ వ్రతం చేపించి నీకు ముక్తి పొందుతావు, ఇది అంత గొప్ప విశిష్టత దీనికి తాగి ఉంది. ఏకాదశి రోజు నాడీ కేంద్రం ఏకత్వంగా ఉంటుంది. ఈ నాడీ కేంద్రం అనేది ఏకత్వంగా ఉంటుంది. అది మహావ్రత దినానికి నువ్వు చేసే సాధనకు గొప్పగా నీకు పనిచేస్తుంది. ఆ తర్వాత నీవు ఎప్పుడైతే అప్పుడు ఆ యొక్క నిజస్థితిలోకి వెళ్ళిపోతావు అని చేశారు. 1-2 చేశాక ఆయనకు మళ్ళీ ఆలోచన వచ్చింది, నేను దేశాన్ని పరిపాలిస్తున్నాను, ఈ ప్రజలందరూ కూడా ముక్తి పొందాలి కదా. అందుకని ఇంకా శాసించాడు ప్రజలందరినీ. ఎవరైనా సరే ఎవరి పనులకు బాటలకు పొలాలకు వెళ్ళడానికి లేదు, ప్రతి ఊరా ఒక గుడారము ఒక సత్సంగం ఏర్పాటు చేసి, చలికాలం కనుక ఒక హోమం ఏర్పాటు చేసి అందరు అక్కడ ఉండాల్సిందే. అది చేశాడా లేదంటే ఆ సాంప్రదాయం ఇప్పుడు దాకా ఉందిగా, ఒకరు కనిపెట్టకుంటే ఉంటుందా మనకు సాంప్రదాయం, మరి జరుగుతుందా లేదా, అది సంగతి. అంతే, ఒక్కడు చాలు దేశాన్ని అంతా బాగు చేయటానికి, ఉద్ధరించడానికి. అందుకనే దాన్ని కూడా నమ్మగలిగి ఉండాలి. గురువుగా కానీ శిష్యుడిగా కానీ అది లోకాన్ని ఏదో బాగు చేద్దామని లేదా అందరం ఒక సత్సంగం చెప్పుకొని మనం అందరం మంచి మార్గం నడవ అనుకున్నాం. కానీ దానికి ఆ చివరాంతం దాకా మనకు తెలియాలి. అందరూ రాలేదే, ఊళ్ళో ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ ఏమవుతాం లేదంటే అని మళ్ళీ ఒక మనసులో వికల్పం. సంకల్పం మంచిదే, వచ్చాను, వాళ్ళు లేదే వీళ్ళు లేదని వాళ్ళ వల్ల మనం వికల్పం చేసుకోవటం. అలాంటి వికల్పానికి తోడైతే ఇబ్బంది పడేది మనమే. మనం పొందవలసినటువంటి స్థితిని మనం దూరం చేసుకుంటాం. అందుకోసం యథార్థమైనటువంటి జ్ఞానానికి, యథార్థమైన దానికి ఎప్పుడు మరణం ఉండదు. మరణాలు ఏదైనా ఉన్నాయంటే యథార్థం కాని దానికి మరణం ఉంది తప్ప, అన్ని కాలముల యందు భూత భవిష్యత్తు వర్తమాన కాలము కావచ్చు, జాగ్రత్త స్వప్న సుశుద్ధి అవస్థల్లో మనకు కావచ్చు, అన్ని కాలముల యందు ఏకరీతిగా ఏదైతే ఉన్నదో అది సత్యమై ఉంటుంది. సత్యం ఏదని ఎత్తుదామంటే ఏ కాలమునందైనా చెడకుండా ఏకరీతిగా ఉన్నది, అది సత్యమై ఉంటుంది. ఏ కాలమైనా మారకుండా ఉండేది అది. ఇకపోతే ఒక చివరలో అచలము అనే ఒక పదానికి సూచన, కదిలే ప్రతిదానికి కదలనిది ఒకటి ఆధారమై ఉంటుంది, అది అచలమై ఉంటుంది, అదే పరిపూర్ణంగా ఉంటుంది. కదిలే ప్రతిదానికి కదలనిది ఒకటి ఆధారమై ఉన్నది. కింద నుంచి స్థూలంగా అయినా సరే ఒక చిన్న ఇసురాయి తీసుకుందామండి, కిందది కదలకుండా ఉండాలి. 2 తిరిగితే పిండి పడుతుందా మనకు? భూమి తిరుగుతుంది కరెక్టే, స్థిరంగా ఉండటం మనకు తోస్తుంది, ఇదే పెద్ద మాయ. భూమి నిరంతరం తన చుట్టూ తాను తిరుగుతుంది, మనం ఎక్కడున్నా అటు ఉన్నాము, ఏం కదలకుండా మన ఇళ్ళు వాగిలుకుంటూ బాగానే ఉండాం కదా. ఇదే దైవ మహత్తు. దైవ మహత్తు ఎక్కడ దాగి ఉందంటే ఇదో ఇట్లా దాగి ఉంది, కదలకుండానే ఉండాం కదా మనము. లేదా భూకంపాలు వచ్చాయి అంటున్నాం, అటు ఇటు కదిలితే ఏమైపోయింది, జనాభా తెచ్చారు, ఇళ్ళు పడిపోయాయి. అట్లాగే ఆకాశము నిశ్చలంగా ఉంది, పోని ఆకాశం కూడా రింగులాగా తిరుగుతుంది అనుకో, ఎక్కడ ఎలా ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకోసము ఒక స్థూలము నుండి పరమ సూక్ష్మాన్ని ఆలోచించండి. కదిలే ప్రతిదానికి కదలనిది ఒకటి ఆధారమై ఉన్నది, అది అచలమై ఉన్నది. అనగా మన శోభ కానీ మన ఆలోచనలు కానీ దానికి ఏం అవసరం లేదు. పలుకక రాతను తలపోయుదమన్న మదికి తగులక ఎప్పుడు. ఈ మదికి మనం దాన్ని తెలుసుకొని మనం కంఠశోభగా చెప్పుకోవటమే కానీ దానికి ఏం అవసరంలా. అంతేగాని అది నాకు తెలియబడిందో ఇంకొకటో అని కాదు. ఆ యొక్క స్థితికి ఇక్కడ అన్నీ రద్దయ్యాయి. అందుకనే సాధన సాంగత్యములు తురీయావస్థ వరకే సాధన, తురీయం వరకు సాధన, అంతే తప్ప మరికి సాధనలు అవసరం. సాధన ఎప్పుడు లేదు, పరిపూర్ణ బోధకు సాధన లేదని ఒకటి బోధిస్తూ ఉంటుంది. ఎప్పుడు సాధన లేదు నీకు, అప్పుడు సాధన లేదు. సాధన ఏమీ లేదు, శోధించిన కనరాదు. సోహంభావంతో సాధన ఉండి జరుగుతుంది తురీయావస్థకి. సాధనేమి లేదు, శోధించిన కనరాదు. శోధన చేయక సోహము కాదది. ఆధారము లేక అంతటా దానికి ప్రత్యేకమైన ఆధారాలు అవసరంలా.
ఇది దాని మూలం. అందుకని ఆ స్థితిని పూర్తి చేశాకనే సాధన లేదు. అంతే తప్ప ఊరకనే ప్రథమంగా వచ్చినటువంటి శిష్యుడికి అంటనే నీకు సాధన లేదేం లేదు, మీది అది అచలము, అది పరిపూర్ణము, దాన్ని నమ్ముకోమనంటే సాధనములు 4 కావలసిందని చెప్పారు పెద్దలు. కందార్థంలో కూడా సాధనములు 4 అయిన తర్వాత సాధన అవసరంలా. ఇప్పుడు చెప్పుకున్నది అదే. ఎక్కడ సాధన అంటే తురియావస్థ వరకు సాధన. దాంట్లో సాధనములు 4 అయ్యాక ఎక్కడికి జరుగుతుందంటే అక్కడికి వెళ్తుంది. అంతవరకు జీవాత్మ యొక్క ఏది 4 జీవహస్తములు 4, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియము లేదా మహాకారణం అన్న దైవహస్తములు ఒక 4. ఈ తురియ అవస్థను దాటితే దైవహస్తాలకు వెళ్ళిన వాళ్ళు ఏది మహత్తుల కోసం వెళ్ళారు. దైవహస్తం అంటే హిరణ్యగర్భుడు, విరాట్ పురుషుడు, హిరణ్యగర్భుడు, అవ్యాకృతుడు, సదాశివుడు. ఇక్కడ దైవ మహత్తులు ఉంటాయి. దాంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మహత్తుల కోసం మానవాతీత స్థితికి వెళ్ళారు. వాళ్ళు మానవాతీత స్థితికి వెళ్ళి మానవులను ఉద్ధరించడానికి ఉపయోగపెట్టినట్టు ఉన్నాయి. లోకాన్ని భయపడించి వాళ్ళు పెద్దగా ఇది గొప్పతనం పొంది పేరు తెచ్చుకోవడానికి ఉన్న వాళ్ళు దెబ్బతిన్నారు. మానవాతీతికి ఎదిగిన అంటే ఒక కృష్ణావతారమైన రామావతారమైన మానవాతీత స్థితిలో ఉండి లోకాన్ని ఉద్ధరించడానికి వాడారు. లోకాన్ని ఇది విధ తనువులు, అష్టతనువులు. ప్రకృతి పరంగా మనకు కూడా అష్టతనువులు, ఆ యొక్క 4 తనువులు ఈ యొక్క జీవహస్తానికి సంబంధం ఉన్నాయి. ప్రతిదానికి విరాట్ పురుషుడు, ఈ దేహం విరాట్ స్వరూపం. హిరణ్యగర్భుడు మన అంతరంగము, చిదాకాశము, హిరణ్యగర్భుడు. ఇట్లా ఒకదానికోటి సంబంధం. అవి ఉన్నాయంటే ఊరకనే లేవు, అవి కేంద్రాలు. వీటికి పనిచేస్తున్నాయి. మన సెల్ ఫోన్ లాంటి వాళ్ళం. కేంద్రం ఉంటే కదా సెల్ ఫోన్లు పనిచేసేది. కేంద్రం లేదనుకో అక్కడ ఫోన్లు ఎందుకు పనిచేస్తాయి? మనం ఫోన్ చేస్తాను కేంద్రానికి వెళ్ళి కేంద్రం నుంచి మనకు వస్తాయి మళ్ళీ తిరిగి. ఇంకొకరి ఫోన్కి వెళ్తూ ఉంది, కేంద్రానికి అటాచ్ అవ్వాల్సిందే. అందుకోసం ఎటు చూసిన మహత్తు కూడా మహిమ కూడా నిరంతరము తరించి ఈ శాశ్వత పరంధాముగా ఉన్నదాన్ని బట్టి చూస్తే ఒకవేళ అందరికీ ఒక విషయాన్ని అంటే అనేక విషయాలు కూడా మనం జోడించుకుంటే సంశయాలకు నివృత్తి అవుతుందని చెప్తున్నాను. వేమన మహాకఠినమైన ఏమన కఠిన పద్యమంజరి అని ఒకటి ఉంది. అర్థంగా వేదాంతపరంగా ఉంటుంది. అందులో మనకున్న జ్ఞానాన్ని గురించి ఒక పదం వాడాడు. ఆ జ్ఞానం అనేది తెలియబడకుండా అది మళ్ళీ గురువుగారు చెప్తే కానీ అర్థం కాదు. అది చిన్నది వెలప్రాయమున కన్నది పతిలేక సుతుని కడు చిత్రముగా. చిన్నది వెల ప్రాయమున మంచి ప్రాయములో కన్నది పతిలేక సుతుని కడు చిత్రముగా. ఎన్నడు రతికేలిరుంగదు చన్నివ్వక పెంచనవతే జగమునవేమా. ఎన్నడు రతికేలిరుంగదు చన్నివ్వక పెంచనవతే జగమునవేమా. ఈ జగమున పెంచింది అంటాడు. అంటే ఏంటి? దీని గురించి అగమ్యగోచరంగా ఉంటుంది. అనగా తాత్పర్యం, ఓ వేమ తనకు తానే చెప్పుకుంటాడు. యమన పద్యాలన్నీ ఇంకొకరు చెప్పినట్టు ఏమి లేదు. వేమ విశ్వదాభిరామ నువ్వు వినురా వేమ, నువ్వు విను ముందు అనే పదమే చెప్పాడు. అక్కడ ఓ వేమన్నా ఈ దేహమందు ముక్తికాంత జ్ఞానం అనే పుత్రుని కంటుంది. మనకు జ్ఞానం, ప్రజ్ఞానం, హయమ, బ్రహ్మ ఇన్ని జ్ఞానం అంటున్నామే, ఆమె కంటుంది ఇక్కడ ఈ దేహంలో. కానీ ఆమె పెంచుతూ ఉంటుంది ఆ బిడ్డని. మనం పెరిగే కొద్ది జ్ఞానం పెరిగిందా? మరి పుట్టినప్పుడే లేదే. పుట్టినప్పుడు ఎలా ఉన్నది? ఏది మంచో ఏది చెడో తెలియదు. పసిబిడ్డకు అది బాయ్యను కూడా తెలియదు. పాపం దూకినా కానీ ఎంతో ప్రమాదం జరిగినట్టు ఉన్నాయి. అట్లాగే పెరిగే కొద్ది జ్ఞానం పెరిగింది, అలా పెంచుతున్నది. ఆ బిడ్డను పెంచడానికి ఏమైనా ఆహారం పెట్టాలంటే అవసరం లేదు ఆమెకు. పోనీ ఆ బిడ్డను కనడానికి ఆమెకి ఏమైనా భర్త ఉన్నాడంటే అది లేదు, అది కూడా లేదు. కానీ ఆ బిడ్డను పెంచుతుంది. జ్ఞానం అనే సుతుని పెంచుతున్నది వేమ అని చెబుతూ, ఈ జ్ఞానం అనే సూత్రని తనంతలో తాను ఉత్పన్నం అవుతున్నది. దానిని యథార్థంగా జనులు తెలుసుకోలేకపోతున్నారు. ప్రాణానికి ఈ దేహానికి అతీతమైనది మన ప్రజ్ఞానం. ప్రజ్ఞానము జ్ఞాతక స్థానం నేత్రం, దానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. అందుకని ఈ గుడ్డు తీసి ఇంకొక దాంట్లో పెట్టి ఇంకొకరికి నేత్రం చూపు వస్తుంది మనకు. అంతేనా? వస్తుంది కదా. ఈ కనుగుడ్డు తీసి ఇంకొకరి పెడితే వస్తుంది. దానికి అంత స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. అదే సమత్వానికి అనుకునే దృక్రూపంలో ఉన్నది. పరమాత్మ కూడా ఆ దృక్రూపంలో పనిచేస్తున్నాడు. కాళ్ళు చేతులు లేవు, అందుకని కర్మలు ఆయనకు అంటడం లేదు. నీ ఆత్మకు కాళ్ళు చేతులు లేవు, దృక్కుగా ఉన్నది. కాళ్ళు చేతులు ఉంటే కదా కర్మలకు అంటుకునేది మనకు. దృశ్యం నువ్వు చూశావు, చూసినంత మాత్రాన్ని అక్కడ నేరాలు ఘోరాలు జరిగితే నువ్వు చూశారండి, నీకు ఆ నేరాలు ఘోరాలు నువ్వు కూడా నేరస్తుడివనే ఎవడైనా అంటగడతాడా మనకు? ఎవరైనా దానికి మన మీదేమన్నా బనాయిస్తారా? అలాంటివి లేదు కదా. ఇంకా సాక్షిగా చెప్పమంటారు, చెప్పి నేను ఒప్పుకుంటారు సాక్షిగా చెప్పినందుకు. ఆత్మ సాక్షి, సర్వసాక్షి.
సాక్షిగా వెళ్తే ఆ సాక్షి ఆఖరుకు సాక్షి అనే స్థితి కూడా ఏమీ లేదు. అంటే ఆ అతీత స్థితియే ఇక గురు సూచనగా వెళ్ళిపోతుంది. అది దానికి ఎందుకు మనకు ఈ కర్మలన్నీ రద్దవుతాయి అని అంటే దానికి కాళ్ళు చేతులు లేవు. అలాంటి జ్ఞాన స్థితిని అలా పెంచుతుందని, ఆ స్థితి మనం ఒప్పుకోకపోయినా ఉంటుంది అక్కడ. మనము ఒకవేళ ఈ ప్రకృతికి, ఆ జీవోహానికి, శివోహానికి అతీతంగా ఏమైనా ఉండామా? ఉంటే దాని గురించి మాట్లాడాలి. వాటికి అతీతంగా మనం ఉంటే మాట్లాడాలి. అవన్నీ లెక్కలేదు, అవి కూడా అవసరం లేదండి, అవి చెప్పడానికే వీల్లేదని అనటానికి వీల్లేదు. బోధలో ఈ దేహం ఉన్నంత వరకు ఇది పరిమితం. కానీ అపరిమితంగా నువ్వు తెలుసుకొని వెదగంగా కొన్ని యుగాలు జీవించినట్టున్నారు జ్ఞానులు, బ్రహ్మర్షులు. యుగాలు ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అనగా దేహాతీతంగా వెళ్ళిపోయాడు. అట్లాగే అంతటి దేహాతీతమైనటువంటి మహత్తరమైన స్థితి కూడా ఇందులో దాగి ఉండి దాని ఉనికి అంతటి దృగ్రూపంలో ఉన్నది. అష్టవిధ ప్రకృతులకే తోచబడు ఈ ప్రపంచము. అష్టవిధ ప్రకృతులు, పంచభూతాలు, మనోబుద్ధి, చిత్తం, ఇది స్థూల అష్టవిధ ప్రకృతులు. అష్టవిధ ప్రకృతులకే తోచబడు అంటే కందార్థాల నుంచి దీన్ని ప్రత్యేకంగా ఒక 3 శ్లోకాలు తీశాడు. ఒక దృక్కు ఏర్పడిచి ఏదైతే దృక్కు పనిచేస్తున్నదో అది పరమాత్మ తత్వం అని భావించు అంటాడు. ఈ దుక్కులు అనేక రకాలు తెలుసుకునే దానికి ప్రాణానికి లేదు, మరొకటి లేదు. అది ఏ పరతత్వమై ఉన్నది, అందుకే అన్నీ తెలుసు దానికి. తాత్మాక్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం, దానికి అన్నీ తెలుసు. అప్పుడే గురువుగారు చెప్పింది శిష్యుడికి వంటబడుతుంది. శిష్యుడు మళ్ళీ తిరిగి అడుగుతా ఉంటే గురువుగారికి వంటబట్టి మళ్ళీ చెప్తూ ఉంటాడు. ఆఖరికి గురువు లేడు, శిష్యుడు లేడు. గురు శిష్యుడు ఒకటి అంటే రెండు ఆ ఇద్దరిలో ఉన్నది అదే తెలియబడింది. తెలియబడనంత వరకు గురు శిష్యులు ఉన్నారు. పూర్తిగా తెలిసాక గురువే శిష్యుడాయే, శిష్యుడు గురువాయే, గురు శిష్యుల మధ్య గురుచొకటాయే, గురు శిష్యుల మధ్య గురుతును నెరిగితే ఏమీ లేదాయే, ఏకాంతమాయే, అంత ఏమీ లేదు, బయలై ఉన్నది అనే పద్మానికి వెళ్ళిపోవటానికి అందరికీ సమస్త యొక్క విచారణలో ఇది ఆధారమై ఉంటుంది. దాని ఆధారములో ఏంటి ప్రమాణికం ఏంటి? ఇంత మాట చెబితే ఆ వ్యక్తి నిర్మలంగా నిశ్చలంగా, నా వరకు నన్నే పరిశీలించండి, ఆ వ్యక్తి అలా నిర్మలంగా అది తప్ప రెండవది లేదని ఉన్నాడా? మాటలైతే ఇన్ని చెప్పాడు, భౌతికంగా అనేక రకాలుగా ఆతృతపడి తాపాత్రయపడి తిరుగుతున్నాడు. మళ్ళీ ఇంకెప్పుడు అలాంటివన్నీ మనం ఎట్ట నమ్మాలని మళ్ళీ సాటి మనిషి మళ్ళీ విమర్శిస్తూ ఉంటాడు ఆ వ్యక్తిని. అది తెలిసిన వాడే నిశ్చలాత్ముడుగా ఉండటం అవసరమై ఉంటుంది. అది అలాంటి యొక్క భావనని చూసినటువంటి వారిని కూడా వాళ్ళని విమర్శించాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర ఎలాంటి యొక్క అవసరం ఉందో, మనకు ఓనమాలు నేర్పినటువంటి మాస్టర్ కూడా మనకు మంచివాడే, హై స్కూల్ కాడ చెప్పిన వారు మంచివారే. అంతేకాని వారిని తక్కువ చేసో మరొకరిని తక్కువ చేసో మరొకరిని కాదు. ఇక్కడ ఆ సమయానికి అక్కడ వరకు తెలుసుకున్నాం మనం. ఎవరికైనా కావాల్సినటువంటి యొక్క స్థితి అందరము ప్రయాణం అలా చేయవలసి ఉన్నది. ఆ భావనలో మీరందరూ మనమందరము కూడా ధన్యం కావాలని, జన్మ రాహిత్యానికి అతీతమైన స్థితికి ఏది ఈ జన్మలో పొందితే ధన్యతే కాదు, ఏదో ఒక రకంగా ఇలాంటి భౌతికమైనటువంటి విషయాల మీద కొంత ఆసక్తి, ఏదో ప్రపంచ వాసన మళ్ళీ జన్మంటూ రాక తప్పదు. కానీ ఉత్తమ జన్మలు వస్తాయని చెప్పి గీతలో చెప్పినట్టు అలా అది మనకు మన అంతరంగానికి సంబంధించిందే. అంతేగాని ఒకరు నిర్ణయించి చెప్పవలసిన పరిస్థితి సాధ్యపడదు. ఇది ఎవరికి వారు తగ్గించాల్సిందే అని చెప్తూ మీకందరికీ తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి సత్యనారాయణ గురువు గారికి మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అమ్మాయి పేరేంటి? చైతన్య. మా మనవడి కూడా దత్త చైతన్య అని పెట్టా పేరు. సరే, నీ యొక్క అమూల్యమైన సందేశాన్ని క్లుప్తంగా నీవు ఒకటి ప్రారంభములో దశలో కొంత ఉన్న ఎంతో కాలం అనుభవంలో ఉన్న వాళ్ళం కొంత చెప్పుండొచ్చు. ప్రారంభంలో ఉన్న నీవు ఆ ప్రారంభంలో ఉన్న దారిని కానీ లేదా నీకు ఆ యొక్క మహత్తరమైన యొక్క స్థితికి అందుతే చెప్పినా ఇంకా పరమ సంతోషం. ఈ సందేశాన్ని ఇవ్వండి. ఇప్పుడు గురుగారు చెప్పినట్టు ఒక్కొక్క బంధాలని తొలగించుకుంటూ వెళ్ళాలి. పోయిన దాన్ని మనం ఇందాక ఒక కథ చెప్పారు కదా గురుగారు, ఒక
బంధాలన్నీ తొలగిపోయినాయని. ఇలాగే నిశ్చలంగా ఉండటం కోసం నేను కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నేను మొదట్లోనే ఉన్నాననే చెప్తాను. ఎందుకంటే మనిషి పరంగా, మన సమాజ పరంగా భర్త, భార్య, తల్లి, తండ్రి ఇలాంటి బంధాలన్నీ ఉన్నాయి. అవి తొలగిపోయినా కానీ మనకు మనం ఏం తొలగించుకోలేదు. తొలగిపోయినా ఇప్పుడు రీసెంట్గా అమ్మ కాలం చేశారు. అలాగే నాకు వివాహం చేశారు నాన్నగారు. చేసినప్పుడు నాన్నగారు నా భర్త కాళ్ళు పట్టుకుని చేయటం, అంటే అప్పుడున్న అహంకారం బట్టి నాన్నగారు నా భర్త కాళ్ళు పట్టుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. అలా చేయటం ఏంటి అని ఆలోచించిన దాన్ని అనమాట. సరే, ఆయన సక్రమంగా ఉండాలి, తరించాలని చేశారు. కానీ ఆయన కొన్ని విషయాల వల్ల అతను సక్రమంగా వెళ్ళలేదు. కానీ ఇప్పుడు గురుగారు చెప్పినట్టు ఆ బంధం తొలగిపోయింది. ఆ బంధాన్ని నేనేం తెచ్చేయలేదు. ఆ బంధం దాని దారి నాది వెళ్ళిపోయిందని నేను అలా ఆ పద్ధతిలో ఆలోచిస్తూ ఉన్నాను. అలాగే తల్లి, తండ్రి దానికంటే కూడా గురు శిష్యులు. ఇప్పుడు నేను నాన్నగారికి శిష్యురాలుగానే నేను తరిస్తున్నాను. అదే పద్ధతిని ఇప్పుడు నా పిల్లలిద్దరికీ కూడా బంధాలను పెట్టుకుని బాధపడే కంటే శిష్యులుగా ఉంటే వాళ్ళు కూడా రేపొద్దున ఇదే ఆలోచనతో ముందుకెళ్ళాలి. దానితోనే నేను కూడా వాళ్ళకి గృహోపదేశం చేయడం జరిగింది. వాళ్ళు కూడా అంతే. నేను కూడా మనం రామాయణం అది భాగవతం వింటా ఉంటాం కదా, దానిలో పాండురాజు అన్నీ వదిలేసి ఆయన అరణ్యవాసం చేస్తూ అలాగే వెళ్ళిపోయారు. అలాగే పిల్లలు కూడా ఎంతవరకు అంటే అంతవరకు శిష్యులనే, వాళ్ళు నా శిష్యులనే. వాళ్ళు ఒక ఇంత స్థాయి వరకు తీసుకుని తర్వాత వనవాసానికి వెళ్ళాలనే నిశ్చయం చేసుకుని ఉన్నాము. అలాగే ఇల్లు, వాకి ఇలాంటివన్నీ, ఇక ఆస్తి ఇవన్నిటి మీద ఏం లేదు. కాకపోతే ఈ మధ్య నాన్నగారిని ఎప్పుడు నేనేమీ అడగలేదు. వాళ్ళు ఇచ్చిన దాన్ని తీసుకో అంటేనే తీసుకుంటాను, లేదంటే నేను ఎప్పుడూ అడగను, ఏది కూడా అడగను. కానీ పొరపాటు ఈ మధ్యనే అన్నాను, నాన్నగారు ఆశ్రమం పెడతానంటే అందరూ అంటూ ఉంటారు, ఇంటి పక్కన వారు అందరూ వచ్చి మీరు ఇలా ఉంటే బాగుంటుంది, ఇది అడగచ్చు కదా నువ్వు, నాన్న ఇది రాయమనొచ్చు కదా నువ్వు అంటూ ఉంటారు అనమాట. అలాంటిది అసలు ముందు నేను ఇందులో ఉన్నానని అంటే నాన్నగారి నీడలో ఉన్నాను కాబట్టి చిన్నప్పటి నుంచి నాకు ఇది కావాలి అని నేను అడగను. భర్తనైనా సరే నేను అసలు అడగను. ఏ రోజు ఏది నాకు ఇది తీసుకెళ్ళు, ఇది కావాలి, ఇది కొనిపెట్టు, అత్తగారికి ఇచ్చేసేయి. ఫస్ట్లో నాన్నగారు చెప్పిన మాట ఏది విన్నానో చెప్తారు కదా మన పురాణాల్లో, వాటిలో భర్త ఏది చెప్తే అదే చేయాలి అని చిన్నప్పటి నుంచి అదే చెప్పున్నారు ఇంట్లో. అదే మార్గంలో వెళ్ళాను నేను. నాకు ఇది కావాలని అడగలేదు, ఇది వద్దు అంటే తీసేసే అంతే. అలానే ఉన్నాను. అంటే అది ఇప్పుడు మనం ఇప్పుడు ఈ ఆలోచనలో వెళ్తూ ఉంటే అనిపించింది అనమాట. అంటే నేను చిన్నప్పటి నుంచి చాలా మంచి దాంట్లోనే ఉన్నాను. జనం నన్ను చూడొచ్చు అంటే భర్త లేడు లేదా వదిలేశాడనే దాంట్లో వారు, మీరు అంటారు కదా భ్రాంతి అని, వారు ఆ భ్రాంతిలో ఉన్నారు. నాకు అది మంచి మార్గమేననే నేను ఆలోచిస్తున్నాను. అన్నారు కదా అయస్కాంతం విరిగిపోతే వెళ్ళిపోతుంది, మళ్ళీ అది జత చవదని చెప్పి లేదమ్మా తర్వాత మాట్లాడతాను. అలాగే ఇవన్నీ ఏంటంటే మనకి జరిగినవి కానీ జరగబోయేవి కానీ వీటన్నిటి పురాణాల్లో నుంచి కానీ మనకి గురువులు ఇచ్చే సూచనని బట్టి కానీ తీసుకుని మనశ్శాంతిగా ఉండి మన ముందున్న వాళ్ళని కానీ మన చుట్టూ ఆవరణలో ఉన్న వాళ్ళందరినీ సంతోషంగా వాళ్ళు గౌరవించి మనం కూడా అదే విధానంగా ఉండాలనేది నేను దానికోసం ప్రయత్నం చేస్తున్నాను. ముందు ఇంకా దానిలో ధరించి అప్పుడు నేను ఏదైనప్పుడు గురుగారు సందేశం ఇచ్చేంత స్థాయిలో అయితే లేను. కాకపోతే ఆ మార్గాలను అనుసరిస్తూ అదే మార్గంలో వెళ్ళాలని ముందు ఇంకా దాని ప్రభావంతో అనుకున్నవన్నీ ఇప్పుడు గురుగారు ఎన్నో బుక్స్ అవన్నీ చదివి ఉన్నారు. అప్పుడంటే మాకు మొత్తం 20 ఏళ్ళ వరకు చదువుతోనే బీటెక్ ఇవన్నీ వీటితోనే అయిపోయింది కాలం. ముందు కాలం అంతా అయిపోయింది. తర్వాత పెళ్ళి బాధ్యతలు, పిల్లలు వాళ్ళని పెంచడం, చిన్నవాళ్ళు వదలకూడదు, మనం దగ్గరుండి పెంచాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి. వాటితోటి కొంచెం గట్టిగా స్థిరమైపోయి వాళ్ళతోనే ఉన్నాము. ఇప్పుడు ఎంత ఉన్నా కొంతకాలం ఈ పఠనం చేయటం, కొంతకాలం దాన్ని పెట్టుకుని చేయడం అనే దాంట్లో నేను ఆలోచిస్తూ దాన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అందరికీ సంతోషం. అమ్మాయి అడిగింది వచ్చేది
నేను పుట్టిన ఏది నాకు ఆమె సంతానం కలిగినాక ఆమె నోటితో నన్ను అడిగింది ఒకటే, ఆశ్రమానికి 2 సెంట్లు తీసుకున్నట్టే ఆ 2 సెంట్లు మాత్రం ఆశ్రమానికి అధిపతిగా ఆ 2 సెంట్లు నా పేరు మీద పెట్టు, ఆశ్రమంగా ఉంటుందిగా, అదే బోధ. నేను ఆశ్రమంలో మార్గాన్ని ఆ రూపాన్ని పూర్తిగా ఉండాలని ఇష్టపడి అలా కోరుకుంటే అంతేగాని స్వార్థమని ఆలోచన కాదు. రాత్రి భాగవతం వింటుంటే మధ్యరాత్రి 2 గంటలకి ఆ ఒక్క మాట కూడా నా నోట్లో నుంచి ఎందుకు వచ్చింది, అసలు నేను అది కూడా ఆశించకూడదు అనేది నిన్న నైట్ కలిగింది అనమాట. సరే మాట్లాడేశాం కదా, ఉన్నా లేదు పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. కోరినటువంటిది, ఆలోచించినటువంటిది అది ప్రకృతికి సంపదలతో ఏదో సంపాదించుకోవడానికి కోరింది కాదు. అది ప్రకృతికి పరమైనటువంటి జ్ఞానం బోధ చేయడానికి అది ఆశ్రమం ఉండేది. ఏమన్నా ఆదాయాలు దానికి అద్దెలకిచ్చుకొని దాని ఏదో వ్యవసాయం చేసుకొని సంపాదించుకోవడానికి కాదు కదా. అందుకనే అది చాలా గొప్పదనే అష్టావక్రుల వారు కూడా అందుకనే ఈ బోధ ప్రకృతికి పరమై ఉన్నది. అప్పుడు తెలిసినప్పుడే తనకు మనమందరం కూడా ఆలోచించాల్సిందంటే ఏ బోధ జరిగినా ఎక్కడైనా సరే భగవంతుడు కానీ మన ఆత్మ కానీ ఈ ప్రకృతికి పరమై ఉన్నది అంటూ ఆ విద్య నాకు ఇప్పుడు తెలియబడింది, ఇంతవరకు నాకు తెలియబడలేదని చెప్పి అష్టావక్రుల వారు మనకు అనేక జన్మలు వచ్చాయి, యుగాలు గడిచాయంటూ అహో నిరజ్ఞాన హత్యాంతో బోధోహం ప్రకృతే పరహ. ఈ బోధ అంతయు కూడా విద్య ప్రకృతికి పరమైనది. ఇందాక చెప్పుకున్నాం, వచ్చింది పొరుగురు ఉన్నది అద్దిల్లు అని. అట్లాగే ప్రకృతికి పరమై ఉంటేనే ఈ విద్య తెలుస్తుంది నీకు పూర్తిగా. అంతేగాని ప్రకృతి అయితే రూపం నామం చెప్పుకున్నాం కదా, ఈ గోలయం ఉంటుంది అంటూ ఏతావంతు మహంకాలం, నాకు మాత్రం ఎంతకాలం పట్టే ఇప్పటికీ. ఆ తర్వాత ఏది ఎందుకు పట్టింది ఇంతకాలం అంటే మోహేన ఏవ విడంబిత. ఈ భౌతిక విషయాలు రూపనామాలతో కూడిన వాటి మీద మోహము కలిగి ఆ మోహమే నన్ను మోసం చేసింది. విడంబి అంటే మోసం చేయనది, విడంబిత సంపూర్ణంగా జరుగుతుంది వాటి మీద. ఈ ప్రకృతి విషయాలు నాది నాది అంటే చాలా గొప్పగా, ఎంతటి మహా గొప్ప వాళ్ళైనప్పటికీ కూడా ఒక సందర్భంలో జరిగిన సంఘటనే ఒక అత్యంత గొప్పగా. అమ్మా మీరు కూడా రండి, అమ్మా మీరు కూడా మీ సందేశాన్ని రండి, ఎటు కూర్చోండి అమ్మా. ఈ లోపల ఒక భౌతికంగా కూడా ఒక చిన్న జరిగిన సంఘటనలో ఒకటి చెప్తాను. ఛత్రపతి శివాజీ తల్లి, ఆ అమ్మాయి 11వ ఏట తండ్రి అక్కడ సంక్రాంతి పండుగ రోజు ప్రజలకందరికీ దర్శనమిస్తూ కోట చుట్టూ పైగా విహరిస్తారంట. వాళ్ళు పైన ఒక కోట వాళ్ళ కనపడి జనానికి దర్శనాలు ఇస్తారు కదా. 11వ ఏట తండ్రి అమ్మడి కూతురు వస్తూ, నానా ఈ కోటలు ఇవన్నీ నువ్వు కట్టావా లేకపోతే మా తాతయ్య కట్టాడా అని అడిగింది. మీ తాతయ్య కొన్ని కట్టాడమ్మా, నేను కూడా కట్టాను, అయినా ఇప్పుడు అవి మనవి కాదు అంటాడు. అయినా ఇప్పుడు అవి మనవి కాదు. మరి మన మీద తాతయ్య కట్టాడు నువ్వు కట్టావంటే మనవి కాదు అంటావు ఏంటంటే, ఈ కోటను నన్ను ఒక రాజు జయించాడు, ఆ రాజు కింద సామంత రాజుగా ఉంటా నేను, ఇప్పుడు మన ఎట్లా ఉంటాయి అంటాడు. అంటే ఇక వేదాంత పరిభాషలో మనకు ఇట్లా అన్నీ ఉన్నప్పటికీ ఇవన్నీ వదిలిపెట్టుకొని పోతామేమో నాయి కాదు అనే భావన కలగడం కోసం ఆ అమ్మాయి ఆ మాట ఆ రోజు అట్లా అడిగితే ఆయన ఆ రాజుగారు ఆ మాట అంటాడు, ఒకప్పుడు మనయేనమ్మా ఇప్పుడు మనవి కాదు, ఇప్పుడు ఒకటి కింద బందీగా ఉన్నాం మనం, మన ఎట్ట అవుతాయి మరి? ఎవరి బతుకు భాగ్యాలైనా అంతేగా, మనయైనా అంతే కదా. అది అలా భావన వస్తే వాటి మీద ప్రత్యేకమైన ఆసక్తి, ప్రత్యేకమైన ఫీలింగులు ఉండవు మనకు. లేదు నాది యుగాలు ఏదైనా నష్టం జరిగింది అనుకోండి, అన్యాయంగా అమ్ముకుంటే మీ ఎకరం పొలము అన్యాయంగా 10 లక్షలు ఖర్చు అయిపోయాయని ఇదే సోప. ఏది ఎంతవరకు ప్రాప్తి అంతవరకు ఉన్నది, అప్రాప్తి పోయింది. అందుకని యాదృచ్ఛితంగా నీకు సంప్రాప్తమైనది లాభమని భావించు. యాదృచ్ఛ లాభ సంతుష్టో ద్వందాతీతో విమత్సర. నీకు యాదృచ్ఛితంగా అంటే నువ్వు ఊహించకుండానే నీకు అనుకూలించాయే అదే లాభంగా భావించు. నీకు ద్వంద్వం లేదు, మత్సరం లేదు. ఏ ద్వంద్వాలు నిన్ను అంటావు, ఏ మత్సరాలు నీ దగ్గరికి రావు. అట్లాగే అలాంటి సృష్టి ప్రమాణాన్ని మనం భావిస్తూ రెండమ్మా చెప్పమ్మా, నీకు వచ్చిన నువ్వు ఆ మార్గంలో ఉండి ఇది అందులో ఎంతో కొంత పరిణతి పొంది ఉంటారు. లేకపోతే బయటికి కొద్దిగా చెప్పిన లోన అంతర్గతంగా పరిణతి పొందే ఉంటారు, పొందకుండా ఉంటారని నేను అనుకోవటం. ఏదో నాకు సరి వినపడుతుంది అంటే పరంగా చెప్పలేదు అని అట్లాగా, అంతేనమ్మా. సరే సరే మంచిది, సరే సంతోషం. ఆ రూపంలో ఇప్పుడు మనకు భోజనం టైం కూడా కావస్తుంది. అయితే అందరము కూడా ఈ భావనలు మనము తెలుసుకోదగినటువంటిది. ఇకపోతే ఈ గురు సాంప్రదాయంలో
ఉన్నటువంటి వాళ్ళల్లో తలా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడిస్తాను. వాళ్ళు సాధనలో ఎంతవరకు ఉంటారు, శిష్యులే, గురువులే కాదు. అట్లాగే వారిలో ఇప్పుడు మన గ్రామస్తుడు పాగోలు వెంకటేశ్వరరావు గారు ఈ మార్గంలో బ్రహ్మంగారిపేట సాంప్రదాయంగా వారు చాలా ఆసక్తిగా ఉన్నవారే ఈ మార్గంలో గురువుని ఆశ్రయించి, అంటే వారి గురువు గారు ఇప్పుడు లేరు, పరిపూర్ణులు అయ్యారు, దొండపాడు. అందుకని వారి గురువు గారి పేరు తెలుసుకొని వారు తెలుసుకున్న సందేశాన్ని తెలియజేస్తారు. ఇట్రా అక్కడ నుంచొని కానీ ఇక్కడ నుంచొని కానీ చెప్పు రా. సభకు విచ్చేసినటువంటి గురుదేవులకు, శిశు బృందానికి, సమస్త భక్తాదులకు, మా గురువుగారు శ్రీ కోటాపర బ్రహ్మ అవధూత యోగానంద కృష్ణరావు గారు, మేము 2012లో ఉపదేశం పొందాం. తర్వాత 2013లో మా సతీమణి భార్య కూడా తీసుకోవడం జరిగింది. అట్లాగే గురువులమ్మటి అనేక సత్సంగాలకు వెళ్ళి గురువుగారు చెప్పినటువంటి యొక్క విధానాన్ని చక్కగా ఒక సంప్రదాయ బద్ధంలో చేసుకుంటా ఒక 7-8 కార్యక్రమాలు ఇంటి దగ్గర పెట్టి గురువులందరినీ పిలిచి గురు పూజలు చేసి చేసుకుంటూ వచ్చాం. 2016లో మా గురువు గారు పాపపాలన పొందారు. అక్కడి నుంచి మరి సంప్రదాయాన్ని మనం ఎప్పుడు కూడా ఒక గురువు మన ఇంటికి వచ్చినా మనం ఎక్కడికన్నా వెళ్ళినా సంప్రదాయాన్ని మాత్రం విడనాడకుండా చక్కగా వాళ్ళకి చేయాల్సినటువంటి పద్ధతిలో ఇంటి రంగాల్లో మనం శుభ్రంగా కాలు కడిగి కూర్చోబెట్టి పూలో మనం ఏదైతే వాళ్ళకి అలంకారం చేయాలనుకున్నా అలంకారం చేసుకొని అట్లా గురువుని సేవించుకుంటా తను ఏదైతే చెప్పాడో దాన్ని తెలుసుకొని, ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ సృష్టిలో మనకు అక్షరం ఇచ్చినటువంటి గురువు కన్నా ఇక మిన్న ఏమి లేదు. ఇక తర్వాత ఎవరన్నా కానీ తల్లిదండ్రులు ఉంటారు, మనల్ని ఈ అర్హత కానీ ఈ యొక్క కైవల్య మార్గానికి అర్హులు కారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా అయితే వాళ్ళకి జన్మనిచ్చారో వీళ్ళు కూడా అదే రకంగా మనకి జన్మనిచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ఈ ప్రయాణాన్ని తిరుగుతారు కానీ గురు మార్గాన్ని తిరుగుతారు అన్నది తల్లిదండ్రులు లేదు. పూర్వజన్మ సుకృత బలం కానీ ఏదన్నా కానీ మనకు ఆ ఒక్క గురువు చెంత చేరేటటువంటి యొక్క మార్గం మనకు ఉండటం వల్ల మనం దానిలో పోయి ధరించుకున్నామని అది అందరూ వందలే పని కాదు. ఎందుకంటే ఇప్పుడు కాకాలను ఎంతమంది ఉంటాం, ఇక్కడ సభ పెట్టారు, సభకి ఎవరైతే వస్తారో వాళ్ళే ఇచ్చారు కానీ అందరూ ఇచ్చారంటే వాళ్ళకి ఈ బోధం అర్థం కాదు. ఒకళ్ళు వచ్చినా కూర్చున్నా వింటారు, ఏదో 4 మాటలు పర్వాలేదనుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు కూడా రావాలి, ఎందుకంటే రాబోయే తరాలకి అటువంటి వాళ్ళు కూడా ఉండాలి, పెరగాలి, ఈ వ్యవస్థ పెరగాలంటే కొత్త గొప్ప రేటోళ్ళు కూడా వస్తే, ఉపదేశం పొందనోళ్ళు కూడా వస్తే చూసి ఇదేదో గురు పరంపర లాగా చక్కగా కూర్చొని అనేకమైనటువంటి అమూల్యమైనటువంటి మాటలు చెప్పుకున్నారని చెప్పేసి వాళ్ళు కూడా ధరించాలని, ఈ గురు సంప్రదాయం మనకు రాబోయే కాలంలో చక్కగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వెంకటేశ్వరరావు గారు చాలా వరకు సత్సంగాలు జరిపాడు, చాలామందిని గురువుని పిలిచి వాళ్ళ ఇంటి దగ్గర శ్రద్ధ తీసుకొని. ఈ కరోనా ఈ సంవత్సరమే ఆగిపోయింది. ఒకవేళ కొద్దిగానైనా సరే ఒక సంవత్సరానికి ఒకసారి సత్సంగం చేయించేవాడు ఆయన కోరుకున్నంతలో పిల్లంపి గురువుని. అట్లా నాకు కూడా ఒక 7 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి కూడా పరిచయమైన కాడ నుంచి తప్పనిసరి కార్యక్రమంలో పాల్గొంటాం. కానీ ఎక్కడికైనా నేను సత్సంగానికి వెళ్తా అంటే అంటూ వచ్చాను. అట్లాగే ఇంకా కుటుంబ బాధ్యతలు ఏవో ఉన్నాయి, ఇంకా ఒక బిడ్డకు కొడుకు పెళ్లి కావాల్సి ఉంది, ఏదో బాధ్యతలు అటు తిరుగుతూ తాను ఈ మార్గంలో ఏవో ఉండాలి, ఎప్పుడు నాకు అవకాశం వస్తుందా, దీంట్లో పూర్తిగా ఉందామా, ఆ సమస్యలు కొద్దిగా తీరిపోతాయా అనే కోరికతో ఉంటే నాకు చెప్తూ ఉంటాడు. అందుకని వారికి అలాంటి అనుగ్రహం తొందరగా కలుగుగాక అని మనమంతరం కోరుకుంటూ, పోతే మన శిష్యుడు మంగళగిరి వాస్తుడు జక్కా నరసింహారావు తాను ఉపదేశము పొంది
మా అమ్మ దగ్గరే ఉపదేశం పొందాడు. మా అమ్మ ఉపదేశం పొందాక 2-3 ఏళ్ళలోనే అమ్మగారు పరిపూర్ణులు అయ్యారు. ఆ తర్వాత నా దగ్గర కూడా ఉపదేశం పొందాడు. మళ్ళీ మీరు బోధ చేస్తున్నారు కదా, మరి మీరు కూడా ఇవ్వండి. అట్లాగే వారి యొక్క సాధన సాంగత్యంలో కానీ వారు పొందినటువంటి అనుభవం కానీ తెలియజేస్తారు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుదేవ దత్తాయ పరబ్రహ్మాయ నమో. ఆదిశంకరులు వారి యొక్క సందేశంలో ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి వేదాల్లో ఉన్నటువంటి వాక్యాన్ని తీసుకొని గురువుల ద్వారా ప్రజ్ఞానము బ్రహ్మం ఎట్లా అవుతుంది అనే విషయాన్ని గురుదేవుల ద్వారా వినటం వల్ల కలిగినటువంటి జ్ఞానం ద్వారా ఈ ప్రజ్ఞానము బ్రహ్మముగా ఎలా మనం జ్ఞానము బ్రహ్మం ఎలా అవుతుంది అనేటువంటి విషయాన్ని, జ్ఞానం అనేది మనకున్నటువంటి తెలివే జ్ఞానంగా చెప్తారు. ఆ తెలివి బ్రహ్మము అని చెప్పారు గురువు గారు. అయితే బ్రహ్మం అయితే బ్రహ్మమునకు ఏ విధమైనటువంటి సుఖ దుఃఖాలు ఉండవు కదా. అటువంటి బ్రహ్మమునకు సుఖ దుఃఖాలు ఉన్నటువంటి ప్రజ్ఞానం అనే బ్రహ్మము పెద్దలు ఏ విధంగా నీలో ఆ సుఖ దుఃఖాలు కలుగుతున్నాయో ఆ జ్ఞానం అనే దాంట్లో తొలగించుకోవటం వల్ల బ్రహ్మముగా నీకు తెలియబడుతూ ఉంటుంది. అంటే సుఖ దుఃఖములు అనేటువంటివి జ్ఞానం అనేటువంటిది లేకపోవటం వల్ల మనందరికీ సుఖ దుఃఖాలు ఏర్పడుతూ ఉన్నాయి. ప్రజ్ఞానం అనేటువంటి బ్రహ్మస్వరూపమే జ్ఞానం కనుక నిజమైనటువంటి జ్ఞాన మార్గంలో ఉన్నందువల్ల సుఖ దుఃఖాల నుండి మనం విడివడి ఉంటాము అనే ప్రథమమైనటువంటి విషయంతో ప్రయాణం సాగిస్తూ జన్మించిన తర్వాత సుఖ దుఃఖాలు అందరికీ ఉంటాయి. ఇప్పుడు నాకు రేపు అందరికీ ఉంటాయి, నా పిల్లలకు కూడా. అయితే విషయం ఏంటంటే వచ్చినప్పుడు పెద్దల యొక్క ఈ ప్రజ్ఞానం అనే బ్రహ్మము ద్వారా వాటిని ఎలా మనం సంస్కరించుకొని అర్థం చేసుకోవడం, ఈ జ్ఞానం అనేటువంటి ద్వారా అర్థం చేసుకోవడం ద్వారా సుఖ దుఃఖాలు పోతాయే తప్ప నాకు వచ్చినటువంటి ఏ కష్టము కూడా చేతితో తీసి పక్కన పెట్టేది కాదు. కేవలం జ్ఞానం అనేటువంటి కథముతో ఖండించుకొని ఈ సుఖ దుఃఖములు అనేటువంటి విషయాన్ని మనముగా గురువుల ద్వారా తెలుసుకున్నటువంటి జ్ఞానం ద్వారా ఈ సుఖ దుఃఖములను తొలగించుకోవడం జరుగుతుంది. ఇది ఇహానికి మాత్రమే. ఇక పరానికి వెళ్ళేటప్పటికి ఆ ప్రజ్ఞానం అనే బ్రహ్మమును దాటి వెళ్ళే మార్గాన్ని మళ్ళీ గురువులు మనకు తెలియజేస్తారు. కాబట్టి నేను గురువు గారి దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఈ ప్రజ్ఞానం అనే బ్రహ్మము ద్వారా అనేక విషయాలు ముందు ఇహము సాధించాలి, తర్వాత పరము సాధించాలి. ఇహములో ఉన్నప్పుడు ఎలా జీవించాలో కూడా తెలియాలి. కేవలం పరమం గురించి ఆలోచించి దీంట్లోకి వస్తే ఇది ఎటు కాకుండా అవుతుంది. ముందు ఇహములో సుఖ దుఃఖాలని మనం ఎలా ఎదుర్కోవాలా? ఇహములో సుఖ సుఖదుఖాలు ఎదుర్కోకుండా పరాని గురించి ఆలోచించడానికి మనం అంగీకరించాలి. ముందు ఇంట గెలిచి రచ్చగలవాలనే మాట కూడా మనం పెద్దలు చెబుతూ ఉంటారు. ముందు ఇంట గెలవాలి. ఇహములో మనకు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. దాంట్లో కూడా ఈ జ్ఞానం అంటే భౌతికమైనటువంటి జ్ఞానం ద్వారా ఎప్పటికీ కూడా మనకి సుఖ దుఃఖాలు పోవు. జ్ఞానం అంటే ఇక్కడ మనకి విషయం ఏంటంటే ఒక వస్తువు గురించి తెలుసుకోవడం ఒక జ్ఞానమే. కానీ ఆ వస్తువుని సరిగ్గా వాడుకోవడం తెలియకపోతే అది అజ్ఞానం. ఏంటి అట్లాగే ప్రతి వ్యక్తికి, ప్రతి జీవితానికి, ప్రతి జీవికి కూడా ఉన్నంత కాలం వృద్ధులైనప్పటికీ కూడా ఏదో ఒక సమస్యతో పీడించబడితే ఉంటారు. కానీ గురువులు ఇచ్చినటువంటి జ్ఞానం ద్వారా ఈ సమస్యను ఇంతవరకే తీసుకోవాలి, ఇంతకంటే ఎక్కువ తీసుకోకూడదు అనేటువంటి జ్ఞానము ద్వారా ఆ జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో అప్పుడే మనిషి సుఖాన్ని పొందుతాడు. ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ కూడా జ్ఞానం ద్వారా పరిష్కారం దొరికినప్పుడు ఏం కలుగుతుంది? అప్పుడు సుఖం కలుగుతుంది. ఆ సుఖం బ్రహ్మస్వరూపమై ఉన్నది. కాబట్టి భౌతికత విషయాలు సాధించాలన్నా కూడా ఆధ్యాత్మికమైనటువంటి విషయాల ద్వారా తెలుసుకుంటే మాత్రమే భౌతికాన్ని కూడా మనం సాధించగలుగుతాం. ఈ రెండింటికి పరిష్కారం ఒక గురువు దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఆ పెద్దల గురువుల ద్వారా ఏదో ఈ జన్మలో ఏ జన్మలో ఏ సుకృతం చేసుకున్నాను, ఇప్పుడు గురువు సన్నిధికి చేరాను. ఏంటి ఈ జన్మ ఇంతట్లో ఆగిపోయినప్పటికీ గురువుగారు చెప్పినట్టు ఇంకో జన్మలోనైనా చివరి దాకా వెళ్తానేమో ఆశతో గురు సేవ చేసుకుంటానికి ఈ మార్గంలోకి వచ్చాను. ఓం సద్గురు బ్రహ్మ.